వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. వించిన శ్రోతలందరికీ సాదరంగా చిన్నపిల్లల స్వాగతం పలుకుతున్నాడు మీ అవిన్ గాడు. ఈ ఇంకో కిడ్స్ అందరికీ ఇవాళ పండుగ నాకు తెలిసి అయితే. ఎందుకంటే బేసిక్లీ బాలల దినోత్సవం కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది నాకు ఈరోజు. అంత స్వీట్ కిడ్ ఉన్నారండి నా పక్కన. ఏం చెప్పమంటారు, 3 years నుంచి పార్టిసిపేట్ చేయడం, పాటలు పాడడం స్టార్ట్ చేసిన ఈ కిడ్ ఇప్పుడు నా 7 years, తన వయసు 7 సంవత్సరాలు. మొన్నే వచ్చాయంట, వాళ్ళ అమ్మగారు చెప్పారు ఇందాకే. వయసు 7 సంవత్సరాలు, కానీ ఓ మంచి 20-30 సంవత్సరాల వయసున్న వ్యక్తి పాడితే ఎంత స్పష్టంగా పాడతారో, స్వరాలు కానివ్వండి, లేదంటే రాగాలు కానివ్వండి, తను పలికే పదాల్లో వచ్చేటువంటి ఉచ్చారణ కానివ్వండి, లేదంటే ఒక్కొక్క పదంలో ఉండేటువంటి స్పష్టత కానివ్వండి, అంత స్వీట్గా ఉంటుంది. పాప కూడా స్వీట్గా కనిపిస్తూ ఉంటుంది. సో బాలు గారు, తర్వాత జానకమ్మ గారు, మను గారు, మురళి గారు, హేమచంద్ర, శ్రావణ్ భార్గవి, ఇంకెవరెవరున్నారు, మాలవిక, గీతా మాధురి, ఓ మై గాడ్, ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ఇప్పుడున్న సింగర్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు దే గేవ్ సచ్ ఆసమ్ కాంప్లిమెంట్స్. ఐ ఫీల్ వాళ్ళ ఏజ్ వచ్చేసరికి ఈ పిల్లని చూసి వాళ్ళంతా జెలస్గా ఫీల్ అవుతారు. నో డౌట్, మా వయస్సు అంత ఉన్నప్పుడు మేము ఎందుకు అంత బాగా పాడలేదా అని. దట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్, ఐఎమ్ షూర్, ఐ నో. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, అలాగే అనమాట. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ఆల్ అండ్ లెట్ మీ వెల్కమ్ ద స్వీట్ కిడ్ మిస్ ప్రవస్తి. ఏమంటారు, కిడ్ ప్రవస్తి అనాలి కదా. హాయ్ ప్రవస్తి. హాయ్. బాగున్నావా? బాగున్నా. ఏం చదువుతున్నావు? నేను సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్? ఎక్కడ? గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్లో. ఒలింపియాడ్ స్కూల్లోనా? నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? మ్యాథ్స్. మ్యాథ్స్ ఎందుకు? అడిషన్, సబ్ట్రాక్షన్ అన్నీ ఇష్టం. చేయడం అంటే ఇష్టం. మ్యాథ్స్ చేయడం అంటే ఇష్టమా? 2 + 5 ఎంత? 7. 9 కదా? 7. 9? 7. అయ్యో, 9 అని చెప్పారు మా స్కూల్లో. కాదు. సో ప్రవస్తి తనండి జీ సారెగమప లిటిల్ ఛాంప్స్ అనే ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేయబడినటువంటి జీ సారెగమప లిటిల్ ఛాంప్స్ అనే ప్రోగ్రాంలో షీ ఈజ్ అ విన్నర్. ఆ టైంకి 5 years అనుకుంటా, అంతే వయసు, 5 సంవత్సరాలు. మను గారు, తర్వాత ఖుషి మురళి గారు గెస్ట్ హోస్ట్, వర్ధిని అక్క కూడా. వీళ్ళు ముగ్గురు హోస్ట్ గెస్ట్స్ కదా. అండ్ చిన్నపిల్లలు ఇద్దరు నీలాగే హోస్ట్లు, వాళ్ళిద్దరు యాంకర్లు అక్కడ కదా. సంచలనం, ఎగ్జాక్ట్లీ. సరే ప్రవస్తి, మనకు కాలర్ ఉన్నారంట, మరి నీకోసం మాట్లాడదామా? హలో. హలో. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అవిన్. హాయ్ హాయ్. రోజా? రోజా నేను మాట్లాడుతున్నాను. బాగా చెప్పాను కదా, నాకు తెలుసు. మాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి అంతే, అందుకే అందరు మంచోడు అంటారు. అవునా? వెల్, రోజా గారు మాట్లాడండి, ప్రవస్తి ఉంది. హాయ్ ప్రవస్తి. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? ఏంటి, ఎలా పాడుతున్నావు? ఎలా జరుగుతుంది? అందరు బాగున్నారా ఇంట్లో? బాగున్నారు. బాగా చదువుతున్నావా? సెకండ్ క్లాస్ కే బాగా చదువుతున్నావా అని అడుగుతున్నారు. సెకండ్ క్లాస్ నుంచి ఇప్పుడు చూడు, ఇప్పటి నుంచి పాడుతుంటేనే ఇంకా ఇంత బాగా పాడుతుంది. 5 years నుంచి, మరి ఇప్పటి నుంచి చదివితేనే ఇంకా బాగా చదువుతుంది అనమాట. పాపండి, చిన్నపిల్లలు, వీళ్ళకన్నా బుక్స్ మోత వదిలేయండి, వాళ్ళు పాడుకుంటారు. అది నీకు విషయం చెప్పనా, ప్రవస్తి ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేస్తుందంటే, అక్కడ ఒక 100 మంది కూర్చుని గోల చేస్తున్నా తనకు తన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పక్కకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. నేను చూసాను లిటరల్లీ వాళ్ళ ఇంట్లో. నేను ఇక్కడ గమనించేసానండి ఆల్రెడీ, మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అసలు. అండ్ వన్ మోర్ థింగ్, తనకి చదవడం అది ఎలా అంత రాదు ఇప్పటి నుంచి, చిన్న పాప కదా. తను విని గుర్తు పెట్టుకుని అవన్నీ పాడుతుందంటే షీ ఈజ్ ఆసమ్ అన్నమాట. దానికోసం మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అబ్సల్యూట్లీ, నో డౌట్. అందుకే అన్నాను కదా వండర్ కిడ్ అని. నో డౌట్ అన్నమాట. ప్రవస్తి, ఆల్ ద బెస్ట్. ఇంకా బాగా, ఇంకా బాగా పాడాలి. నువ్వు పాడతావు కూడా. మరి మా అందరి కోసం ఒక చిన్న పాట పాడొచ్చు కదా? సరే, పాడతా. పాడు. నీనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పు
చెప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే సని 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 సనీరి సని 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 సరే సని 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 సనీరి సని 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 సరే. సూపర్. దీన్ని బట్టి అవి నీకేమర్థమైంది? ఈ పాప నాలాగే ఉంటది, కాకపోతే నాకంటే కొంచెం బాగా ఇంటెలిజెంట్. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటంటే, అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రవస్తి పాడుతూ ఉంటే మనకి మ్యూజిక్ ఐటమ్స్ అవి ఏం అక్కర్లేదు, మొత్తం అన్ని మిక్స్ చేసుకుని పాడేస్తుంది. అబ్సల్యూట్లీ. రోజు యాక్చువల్లీ ఇక్కడ నేను ఇక్కడ ఇంకో విషయం కూడా యాడ్ చేయదలుచుకున్నాను. లిటరల్ గా ఐఎమ్ ఫీలింగ్ లైక్ నేను ఆల్మోస్ట్ 92 ఇంటర్వ్యూస్ చేశాను ఇప్పుడు. దీంట్లో ఆల్మోస్ట్ 20 to 30 మెంబర్స్ సింగర్స్ ని ఇంటర్వ్యూస్ చేశాను. ఇంతమంది సింగర్స్ లో నాకేంటి తెలియదు కానీ, బట్ వెన్ దిస్ గర్ల్, దిస్ లిటిల్ క్యూట్ కిడ్ ఇస్ సింగింగ్, యూనో సమ్వేర్ ఇన్ మై హార్ట్, యూనో ఇట్స్ లిటరల్లీ క్వశ్చనింగ్ మీ, అవెన్ ఎక్కడో కూర్చుతుందరా నీకు అని చెప్పేసి. ఎంత బాగా పాడుతుంది, లిటరల్లీ కళ్ళలో ఇలా ఇలా రౌండ్ 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 తిరుగుతున్నాయి అనమాట. అదే మనం ఒక్కసారి విన్నామంటే ప్రవస్తికి ఫ్యాన్ అయిపోవాల్సిందే. నో, అన్డౌటెడ్లీ. ఎనీవే మీరు షో కంటిన్యూ చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్. లేదా నాకు అసలు షో అంతా నేనే మాట్లాడాలని ఉంది, కానీ అందరికి ఛాయిస్ ఇవ్వాలి కదా. కావాలంటే రోజా ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. మనం ఇంటికి కాల్ చేసి మాట్లాడుకుందాం. చలో, టేక్ కేర్ రోజా. బాయ్ రోజా, వింటూ ఉండు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టేక్ కేర్, బాయ్. ఇట్ వాజ్ రోజా. అండ్ మనకు ఇంకో కాలర్ అంట. హలో హలో హలో, మీరేనా? నువ్వు అడుగు. హలో మీరేనా? హలో మీరేనా? ప్రవస్తి అడిగిన తర్వాత కూడా మీరు మాట్లాడట్లేదా అండి? పోన్లే, వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళే మళ్ళీ హలో అంటారు, అప్పుడు మనం మాట్లాడేసుకుందాం. ఓకేనా? ప్రవస్తి, నీకు సంగీతం గురువులు ఎవరెవరు? లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి సర్దార్ నేర్చుకుంటాను, మూవీ సాంగ్స్ ఏమో సునంద గారి నేర్చుకుంటాను, క్లాసికల్ ఏమో శ్రీనివాస్ శర్మ అన్నదే నేర్చుకుంటాను. హలో, అది అక్కడ ఎవరు వచ్చారు? హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను చికాగో నుంచి కృష్ణవేణి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? లవ్ కేక్ అండి. మా ప్రవస్తి ఎట్లా ఉంది? ప్రవస్తికే బంగారం కుందన బొమ్మలా ఉంది. మాట్లాడండి. బంగారు తల్లి ఆంటీ, అవయ్యూ నాన్న. ఐఎమ్ ఫైన్ ఆంటీ. ఫైన్. నీ ప్రోగ్రాము టీవీలో చూసి అసలు అటు యాడ్ వచ్చినప్పుడే పక్కకి వెళ్తాం, అంత డీప్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చూస్తాను నీ సాంగ్, నువ్వు పాడేది. వినపడట్లేదు నాన్న, సౌండ్ స్లోగా వస్తుంది. అవునా? పర్లేదు మా, నువ్వు మాట్లాడు. ఇప్పుడు వినిపిస్తుందా ఆంటీ? వినిపిస్తుంది. నువ్వు ఎలా పాడుతున్నాను, అన్ని జ్ఞాపకం పెట్టుకుని పాడతావా? బాగా వింటాను. ఈరోజు మార్నింగ్ లేవగానే అమ్మో ఈరోజు బంగారతల్లి వచ్చేస్తుంది, మాట్లాడాలని లేచా. థ్యాంక్స్ చెప్పు, పొద్దునే లేచారు కదా. ఓకే నాన్న, ఇంకా ఇలాగే పాడుతూ ఉండు. నా కోసం పాట పాడినా? ఆకులో వాకునై పువ్వులో
పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఈ చటని ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఈ చటని ఆగిపోనా గలగలని వేచు చిరుగాలిలో కెరటమై గలగలని వేచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు శిలపాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు తేటినై పరువంపు విరిచేడి చిన్నారి సిగ్గునై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఈ చటని ఆగిపోనా ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఈ చటని ఆగిపోనా. హౌ స్వీట్. అబ్బా ఈరోజు నాకు మత్తు వదిలిపోయింది. టుడే హోల్ డే హ్యాపీ. థ్యాంక్స్ ఆంటీ. మత్తుగా చెప్పండి చెప్పండి. హోల్ డే హ్యాపీ. నేను అబ్బా హ్యాపీ. ఈ రోజు ప్రవస్థతో మాట్లాడు టీవీలో చూసి ఈ రోజు మాట్లాడారంటే ఈ రోజు అయిపోయింది హ్యాపీ. నేను కాదండి కృష్ణవేణి గారు, ఏమో అడగాలనుకున్నాను అన్ని మర్చిపోయా. ఏమేమో అడగాలని మర్చిపోయా. నో వరీస్, నేను అడుగుతాను, బాధపడకండి. బట్ కృష్ణవేణి గారు, నాకు తెలిసి యుఎస్ లో ఉన్న వాళ్ళకి మండే మార్నింగ్ అంటే ఇంతకంటే కిక్ స్టార్ట్ ఇంకోటి అవసరం లేదండి నన్ను అడిగితే. అదే లేవగానే అనుకున్నా మార్నింగ్ రోజు ప్రవస్థ వస్తుంది మాట్లాడాలి, అమ్మో బంగారు వచ్చేస్తుంది ఇంకా అనుకున్నా నేను. సో స్వీట్. థ్యాంక్స్ అండి. మరి ఇంకో కాల్ ఉన్నారంట. ఓకే మరి బాయ్ ఆంటీ. అండ్ వి హావ్ ఇంకో కాల్. హలో హలో నమస్తే అండి. రేడియో సౌండ్ తగ్గించండి ప్లీజ్ అండి. యా అండి తగ్గించేసాము. హాయ్ హవీన్. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నేను గీత ఫ్రమ్ వర్జీనియా. గీత గారు గుడ్ మార్నింగ్. ప్రవస్థితో మాట్లాడండి. హాయ్ ప్రవస్థి. హాయ్ ఆంటీ. ఎంత క్యూట్ బంగారు తల్లిదన్నా నువ్వు. బా చాలా హ్యాపీగా ఉందిరా. మీ మమ్మీ నాన్న పేర్లేంటి నాన్న? అమ్మ నాన్నల పేర్లు అడుగుతున్నారు. మా అమ్మ పేరు సంధ్య భారతి, మా డాడీ పేరు చంద్రశేఖర్. ఓ చాలా గ్రేట్ నాన్న. ఇట్లా వండర్ఫుల్ కిడ్ వాళ్ళకు ఉన్నదానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ముందు మీ పేరెంట్స్ కి. చాలా చక్కగా పాడుతున్నావు బంగారు తల్లి. ఎలా ప్రాక్టీస్ చేస్తావు నాన్న? ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? ఆడుకోవా? నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయను, ఎక్కువ వింటాను. అవునా? ఎప్పుడు ఆడుకుంటావు నువ్వు? అది సాయంత్రం 5 o'clock వెళ్తాను, మళ్ళీ 7:15కి వచ్చేస్తా. ఎప్పుడు వచ్చేస్తావు? 7:15కి. 7 ఓ 2 hours ఆడుకుంటావా? అవును. ఓ మార్నింగ్ నాన్న మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తావా నువ్వు? ఎప్పుడు? 5 o'clock లేస్తాను, 6 ప్రాక్టీస్ చేస్తా. 5కి లేస్తావా? అమ్మా ఎంత నిజంగా నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నాన్న. బంగారు నిజంగా ఎంత కష్టపడుతున్నావు తల్లి ఇంత చిన్నప్పటి నుంచి. చాలా అందుకే నువ్వు ఇంత చిన్న ఏజ్ లో ఇంత సెలబ్రిటీ లాగా ప్రోగ్రామ్ కి వచ్చేసావు. చాలా గుడ్ నాన్న, వెరీ గుడ్. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ వీ హావ్ అనదర్ కాలర్ అంట. బేసికలీ లిసనర్స్ మీరు చూడట్లే కదా ప్రవస్థి ఈ రోజు ఎలా ఉందో. యూనో రైట్ సైడ్ లో ఇయర్ పైన ఒక గోల్డ్ ఫ్లవర్ తన హెయిర్ లో, అండ్ 2 ears కి చిన్న చిన్న ఫ్లవర్స్ వైట్ కలర్ లో, అండ్ డ్రెస్ మొత్తం గోల్డ్ కలర్ లో, గోల్డ్ చెప్పులు. చిన్న పాప ఇంత ఉంది, ఇంత పెద్ద వాచ్ అండి. ఓ మై గాడ్. కాలర్ అంట. హలో హలో అండి. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సరిత అండి. సరిత గారు లవ్ కేక. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. వెల్ ప్రవస్థితో మాట్లాడండి. బాగుంటున్నాయి, మాట్లాడతా. హలో హలో హాయ్ ప్రవస్థి. హాయ్ ఆంటీ. బాగున్నావా? బాగున్నానంటీ. ఓ హుల్లు వాడుతున్నావు అమ్మా, సాంగ్స్ బాగుంటున్నాయి నీవి. థ్యాంక్ యూ ఆంటీ. చలో బోల్ బేబీ బోల్ నువ్వే హైలైట్. థ్యాంక్ యూ. మీ టీం వాళ్ళందరికీ వెరీ గుడ్. నువ్వైతే
చాలా. ఎలా ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ అమ్మా? నాకు మొన్నే 7 వచ్చాయి. 7 వచ్చాయి. అప్పుడు జీ తెలుగులో సరిగమప కూడా పార్టిసిపేట్ చేసావు కదా? అవును, అప్పుడు 2011 అప్పుడు పార్టిసిపేట్ చేశాను. ఓకే ఓకే. ఇంకేం సంగతులు? ఏ క్లాస్ నువ్వు? సెకండ్. నీకు ఎలా వస్తున్నాయి పాటలన్నీ? బాగా పాడుతున్నావే నోటెడ్ గా. ఎక్కువ వింటాను, వచ్చేస్తాయి. అంతేనా? ఎన్ని సాంగ్స్ వచ్చామ్మా నీకు ఇప్పటి వరకు? 50 సాంగ్సా? ఓకే. ఏ స్కూల్ నువ్వు? గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్. ఓకే. నా కోసం ఒక సాంగ్ పాడాలి, పాడతావా? నారాయణ మంత్రం అప్పుడు సరిగమ పాల పాడినావు కదా, ఇందాక నువ్వు ప్రాక్టీస్ చేసావే ఆ పాట. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారట్రోలి పరమును సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హసించే గాసిల పని లేదు, గాలిని బంధించి హసించే గాసిల పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగ్యము యాగ్యము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారత్రోలి పరమును సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. సో స్వీట్ ప్రవస్తి. ఓకే ప్రవస్తి, చాలా బాగుపడి అమ్మా. థ్యాంక్స్ సరిత గారు ఫర్ కాలింగ్ అండి. ఓకేనండి, బాయ్ అండి. బాయ్ ప్రవస్తి. బాయ్ ఆంటీ. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. వావ్, సచ్ ఆసమ్. నువ్వు ఇలా పాడుతున్నా నాకేమనిపిస్తుంది తెలుసా? నాకు జెలస్ అనిపిస్తుంది. దేవుడు ఎందుకు నీకు అంత మంచి వాయిస్ ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు? నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావా? ఇంగ్లీష్ బాగా మాట్లాడతావా? మాట్లాడవచ్చు, చదవడం రాదు. నువ్వు నాలాగే అయితే. నాకు మాట్లాడడం కూడా రాదు తెలుసా? వైజర్స్ గారి దగ్గర ఏం నేర్చుకున్నావు నువ్వు? వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర క్లాసికల్ నేర్చుకున్నా. క్లాసికల్ నేర్చుకున్నావా? ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నావు క్లాసికల్లో? దాటు స్వరాలు. దాటు స్వరాలు, కర్ణాటిక్, హిందుస్థానీ. ఇంకా ఇప్పుడు మెల్లిగా ఇప్పుడే స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేయలే, ఇంకా క్లాస్ చెయ్యాలి. ఓకే, మనకు ఇంకో కాల్. హలో. హాయ్, నమస్తే అవిన్ భాయ్, బాగున్నావా? నమస్తే భాయ్, ఎట్లున్నారు మీరు? నేను మంచిగా ఉన్నా. సింగపూర్ ఎట్లున్నది? సింగపూర్ నుంచి కాల్ చేస్తున్నా. అదే అందుకే అడిగినా సింగపూర్ ఎట్లున్నదని. థ్యాంక్ యూ బ్రదర్, గుర్తుపెట్టుకున్నందుకు. అర్రే అందరు గుర్తుంటారు భాయ్, నువ్వు అట్లా మర్చిపోతే ఎట్లా? చలో సంపత్ భాయ్, చిన్న పాప ఉంది ఈ రోజు. బంగారు వాయిస్ లో వస్తుంది భాయ్, కొంచెం సౌండ్. ఎవరిది? నాదా? నీది సౌండ్ లో వస్తుంది. నాది సౌండ్ లో వస్తుందా? ఇప్పుడు ఓకే. అమ్మా, నా సౌండ్ లో వస్తుందంటే నేను షాక్ అయినా. సరేలే, ఏదో ఇక్కడ చిన్న కుందున బొమ్మ ఉంది, ఆ పాపతో మాట్లాడేసి. ప్రవస్తి, హాయ్ ప్రవస్తి, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్.
చెప్పినా ఈ సాంగ్ జస్ట్ నేను టీవీలో ప్రోగ్రామ్ చూడలేదు కానీ అవినన్నా ఇప్పుడు చెప్పిన తర్వాత నేను యూట్యూబ్ కి వెళ్ళి 2 సాంగ్స్ విన్నాను. జస్ట్ ఇప్పుడే చూసాను. నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావో అంత క్యూట్ గా పాడుతున్నావు తెలుసా సాంగ్స్. చాలా బాగా పాడుతున్నావు. నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నువ్వు ఇన్ ఫ్యూచర్ లో అందరికంటే మంచి మంచి సింగర్ గా ఎదుగుతావు. నెంబర్ 1 సింగర్ అవుతావు కంపల్సరీగా. నాన్న నా కోసం ఒక చిన్న పాట పాడవా? మాఘమాసం మంగళవారం మామయ్య వచ్చాడు ఆ సాంగ్ పాడవా? కొంచెం గుర్తుందా? కొంచెం పాడవా నా కోసం? అయితే కొంచెమే అడుగుతున్నాడు కదా, ఓన్లీ పల్లవి పాడి ఆపేసి. చాలు, ఎందుకంటే అందరు అడుగుతున్నారు కదా, అందరు పాట పాడేసరికి లేట్ అవుతుంది. కొంచెం కొంచెం పాడేసి సరిపోతుంది. మాఘమాసం మంగళవారం మావయ్య వచ్చాడు, పాల్గొన మాసం శుక్రవారం పాల్గొన మాసం శుక్రవారం బాగుందన్నాడు, ముహూర్తం బాగుందన్నాడు. మాఘమాసం మంగళవారం మావయ్య వచ్చాడు, పాల్గొన మాసం శుక్రవారం బాగుందన్నాడు, ముహూర్తం బాగుందన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. వెల్కమ్. చలో సంపత్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్. యూనో నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది ప్రవస్తి. ఒక్క 10 years ముందు కనుక నువ్వు పుట్టుంటే, నిజం చెప్తున్నాను, ఇదే వాయిస్తోని 10 years క్రితం పుట్టుంటే 10 ఇది ప్లస్ 8 18 years ఇండస్ట్రీని రూల్ చేసి ఉండేదాన్ని తెలుసా. నో డౌట్, అన్డౌటెడ్లీ. మనం అందరం వింటున్నాం కదా, గీత అక్క, మాలవిక అక్క అని మీరు అందరూ అంటారు కదా. గీత, మాలవిక, ప్రణవి, ఇంకెవరు, శ్రవణ్ భార్గవి, వాళ్ళ అబ్బాయిలు. నేను అమ్మాయిల గురించి చెప్తున్నాను. వాళ్ళు పాడుతున్నారు కదా, వాళ్ళలో సగం సాంగ్స్ నువ్వే పాడి ఉండేదానివి. వాళ్ళకంటే కొంచెం కొంచెం ముందుగా పుట్టుంటుంది తెలుసా, ఆల్మోస్ట్. ఎందుకంటే నువ్వు అంత బాగా పాడుతున్నావు. అవును, ఎవరెవరిని కలిసావు నువ్వు ఇప్పటి వరకు? ఎంతమంది సెలబ్రిటీస్ కలిసావు? విశ్వనాథ్ గారిని కలిసాను. ఆయన నన్ను నేను మర్చిపోయాను అన్నారు ఆ రోజు ఫైనల్లో. అవును, ఫైనల్లో. ఇంకా బాలు గారు కలిసాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసావు. ఆయన కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్, నీకు చాలా పెద్ద సింగర్ అవుతా అన్నారు. జానకి గారిని కలిసాను. జానకమ్మని కూడా కలిసావు నువ్వు. హలో, మళ్ళీ మాట్లాడుతున్నాం. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రియా అండి. మీ పేరండి? శ్రియా గారు. ఎక్కడి నుంచి? నేను మాట్లాడేది ఒహాయో, యుఎస్. అయితే ఓకే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీ. వాయిస్ అంతగా వినిపించట్లేదు కానీ ప్రవస్తి వస్తుంది కదండి షోలో. ఉందండి, మాట్లాడండి. హాయ్ ప్రవస్తి. హాయ్ ఆంటీ. You're so cute కన్నా. థ్యాంక్ యూ ఆంటీ. యా, నేను ఈ ప్రోగ్రామ్ చూస్తుంటాను, బోల్ బేబీ బోల్. థ్యాంక్ యూ. నాకు కూడా ఒక అమ్మాయి ఉంది, సేమ్ ప్రవస్తి ఏజ్. సో తను చూసినప్పుడల్లా షో షీ keeps getting excited about you. థ్యాంక్ యూ. నువ్వు పాడుతుంటే చాలా ఇష్టం తనకి. నీ బర్త్డే ఎప్పుడు కన్నా? నా బర్త్డే అయిపోయింది. అయిపోయిందా బర్త్డే? 9th డిసెంబర్ 9th. ఓకే. నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్ ఉంది. సిస్టర్ ఉందా? చిన్నదా నీకంటే ఓల్డరా? 8th క్లాస్, పెద్దదే. ఓకే. తను కూడా పాడుతుందా? తను బయట పాడదు కానీ అది కూడా వెస్టర్న్ సాంగ్స్ పాడుతుంది. ఇంగ్లీష్, హిందీ పాడుతుంది. ప్రణతి అక్క పేరు. ఏం పేరు మీ అక్క పేరు? ప్రణతి. 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 గుడ్ నానా. గుడ్ ఫ్యూచర్ అన్నా. ఓకేనా? టేక్ కేర్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్స్ అండి. సో స్వీట్. థ్యాంక్ యూ. దట్ వాజ్ ఆసమ్ కదా. వాళ్ళ డాటర్ కూడా సేమ్ నీ ఏజ్ అంట తెలుసా. చెప్పు, ఇప్పుడు చెప్పు. జానకమ్మ కలిసారు. చాలా
అసలు నాకంటే బాగా పాడుతున్నా అని చెప్తున్నారు. జానకమ్మ చెప్పారా మాట? అవును, సో స్వీట్. నాకంటే బాగా పాడుతున్నా. ఇంకా అయితే ఆటోగ్రాఫ్ బుక్ తీసుకెళ్ళాను ఆ రోజు. బెస్ట్ ఆఫ్ లైఫ్ ట్రస్టీ అని రాసి ఇచ్చారు. ఇంకా అయితే తమిళ్లోకి వెళ్తున్నా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదో. అయితే దానికి అయితే నేను ఈటీవీలో నీళ్ళ పాడేదేవో పాడాను. అది జానకమ్మ పాడారు కదా. ఇప్పుడు మమ్మీ అడిగింది ఏదైనా కరెక్షన్స్ ఉంటే క్షమించమ్మా అని. అప్పుడు మా మమ్మీని అడిగింది ఏం కరెక్షన్స్ ఉన్నాయి దాంట్లో అని అడిగింది కదా. ఇప్పుడు ఇంకో కాలర్ తో మాట్లాడి ఇంకా మాట్లాడుకుందాం మనం, ఓకేనా? హలో హలో, మీరు రేడియో సౌండ్ దయచేసి తగ్గించండి ప్లీజ్. హలో అండి, అవిన్ గారు? నేనేనండి, మీరు రేడియో సౌండ్ తగ్గించండి ప్లీజ్ అండి. తగ్గించాను. సో స్వీట్. ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను జయప్రద అండి, గుంటూరు నుంచి. జయప్రద గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? లవ్ కేక, మీరు బాగున్నారా? సూపర్. అద్భుతమైన గిఫ్ట్ అన్నమాట శ్రోతలందరికీ. అబ్సల్యూట్లీ. ఇదంతా ఏమంటారు, ఇప్పుడు వచ్చే పండుగలు ఏమున్నాయి, క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ 3 కలిపి బంపర్ బోనాన్సా. అది కాదు, నువ్వు చేసిన ఇంటర్వ్యూస్ అన్ని ఒక ఎత్తు, ఈ పాపతో చేసే ఇంటర్వ్యూ మేమందరం వినడం ఇదొక ఆనందంగా ఉంది. నేను ఇందాక కూడా అదే చెప్పాను, అదొక్కటే మాట చెప్పాను. ఇంతమందిని హోస్ట్ చేశాను బట్టి ఈ పాపను హోస్ట్ చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాకు, అంత హ్యాపీగా ఉంది నాకు కూడా. ప్రవస్తి పేరు కూడా వెరైటీ ఉంది, చాలా వెరైటీ. అవునండి, తనతో మాట్లాడండి ప్రవస్తితో. హలో హలో ప్రవస్తి. హాయ్ ఆంటీ. అబ్బా ఎంత మధురంగా ఉందిరా నీ పాట, నీ లయ జ్ఞానం వింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు గత జన్మలో ఉన్నటువంటి ఆ యొక్క మృతులన్నీ కూడా ఈ జన్మలో కొన్ని ప్రతిఫలిస్తాయి. దానికి నిదర్శనమే నీ యొక్క ఈ సంగీత పరిజ్ఞానం. ఎందుకంటే ఈ వయసులో ఇంతకి అద్భుతంగా పాడగలిగే శక్తి మామూలుగా ఎవరికి రాదు. ఇది గత జన్మ సంబంధించిన అనుభూతి అన్నమాట. అది మనం అందరం నమ్మాలి. పోయిన జన్మలో నిదర్శనమే. అంటే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, పోయిన జన్మలో ప్రవస్తి వెస్టర్న్ సింగర్ అనుకుంటా, ఈ జన్మలో ఫుల్ క్లాసికల్ సింగర్ అనుకుంటా. ఈ వయసుకి ఇంత అద్భుతంగా పాడుతుంది అంటే అది ఈ జన్మ సంస్కారం కాదు, గత జన్మ సంస్కారం. చాలా అద్భుతంగా పాడుతున్నా తల్లి. 1000 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలి. విశ్వం అంతా నీ యొక్క గళంలో వినిపించాలి అందరికి కూడా. చాలా చాలా బాగుంది. చక్కగా ప్రాక్టీస్ చేయి, అందరినీ సంగీతంలో ఓలలాడించి గానామృతంలో. పోతే ఒక్క సాంగ్ నీకు చిన్నది బిట్ నీకు వచ్చి పాడగా విన్నాను నేను. నీళ్ళ పాడగ దేవా అని చూడు, జానకి పాట కదా. అది ఆ పిక్చర్ ఏదో మర్చిపోయాను, గుర్తులేదు. ఇప్పుడు పాడతాను పాట. తప్పకుండా పాడతాను. చాలా ఆనందంగా ఉంది నాకు మీతో మాట్లాడినందుకు. ఓకే నాన్న. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టేక్ కేర్. యా బై బై. ఇప్పుడు పాడతావా, కసిపాకి పాడతావా, పాడేస్తావా? ఓకే పాడేసి. నీలీల పాడేద దేవా, మనవియాలించ వేడేద దేవా, నన్ను లాలించు మా ముద్దు దేవా. నీలీల పాడేద దేవా, సగమ పరి నీలీల పాడేద దేవా. నిస్స నిదప మగ మగరి సని పని సగమప మగరి సనిదమప గరి నీల పాడేద దేవా. సా రే స ని స రే స ని ని స ప ప ని ని స మమ ప ప ని ని స గగ
గ స గ గ స ని ని స ప ప ని మ మ ప గ గ మ మ ప ప ని ని స స గ రి ప ని ద ప మ గ రి స ని స గ గ స గ గ స గ మ ప గ రి స ని స గ స ని ని ప మ మ ప ని ప స ని ద ప మ గ రి స గ స గ మ ప ని స ని స గ రి స ని ని స స ని రి గ ని స స ని గ రి ని గ రి గ ని రి గ రి ని గ ని 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 రి ని స స ని రి ని ని స స మి ద ప ని ని స రి ని స ప ని మ ప గ మ ప ని స రి స ని ప ని స స ని ప ని స ప ని మ ప ప ని స స ప ని స స మ గ ప మ స స ని రి స ప స స ని స స స క రి క రి స రి క ర స రి స ని ద ప మ స ని ద ప మ ప ప మ గ రి స గ మ ప గ ద ప స రి గ రి స ని ప రి స స స గ రి ని స ని ద మ ప ని ల పాడేద దేవా నన్ను లాలించు మా ముద్దు దేవా నీల పాడేద దేవా. Oh my god, literally awesome, mind blowing, blasting. Oh my god, ఎంత టాలెంట్ బాబోయ్. నీకు ఎలా గుర్తుంటాయి ఈ సంగతులన్నీ? చదువుకుంటున్నా ఆడుకుంటున్నా ఎప్పుడు పాడుకున్నా ఉన్నా. ఆటే అలా వచ్చేస్తుంది. సో పాటే నీకు ఆట అంటావు, పాటలోనే ఆట అంటావు. ఓ మై గాడ్, ఆ సంగతులు నిజంగా గుర్తుపెట్టుకోవడం పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు ఉన్నారు చూడండి, వాళ్ళకి కొంతవరకు కష్టం. నొటేషన్స్ అనేవి ఆ బుక్ చూస్తే కానీ పాడలేని సిచ్యువేషన్లో కొందరు ఉంటే, ఏమీ లేదు తన ముందు, అడగగానే పాడేసింది. సంగతులు అంత గుర్తుపెట్టుకోవడం అంటే ఫినామినల్ జాబ్. యు ఆర్ జస్ట్ ఆసమ్. థ్యాంక్ యూ. యు ఆర్ జస్ట్ ఆసమ్ అంటే ఆసమ్ నిజంగా. సరే, ఇప్పుడు ఒక పాట విందాం. నువ్వు అప్పటి నుంచి పాడుతున్నావు కదా, ఇప్పుడు లిసనర్స్ అందరికి వేరే పాట వేసేద్దాం మనం, ఓకేనా? ఇప్పుడు దాకా బ్యాక్గ్రౌండ్ లేకుండా పాటలు విన్నారు వాళ్ళు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వేసేసి ఓ పాట వేసేద్దాం, ఓకేనా? ఒక మంచి పాట వేసేద్దాం, పాట తర్వాత వచ్చేసి మళ్ళీ మనం పాడుకుందాం, మాట్లాడుకుందాం, ఓకేనా? లిసనర్స్ మీరు కనుక ఇలాగే కాల్ చేసేయాలి. ప్రవస్తి గాత్రం వెంట మీరు పాటలు వినాలనుకుంటే కాల్ చేస్తూ ఉండండి. 7038799611. యూకే నెంబర్స్ అయితే 441223770761. ఇండియా కాల్స్ అయితే 0406662451. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కాల్ చేసేయచ్చు. 2012 నాటాలో కూడా పార్టిసిపేట్ చేసిందండి తను కదా. యా, అండ్ అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి టీవీ షో బోల్ బేబీ బోల్లో కూడా ఉంది. అండ్ లాస్ట్ సీజన్ వచ్చినటువంటి జీ సారిగామప లిటిల్ ఛాంప్స్ కూడా ఉంది తను. అబ్సల్యూట్లీ. సో చాలా విషయాలు నాటాలోనే కాదు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. అవన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ విత్ అవేన్ అండ్ ప్రవస్తి. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు విన్న ఆ పాట ఒరిజినల్గా జానకమ్మ పాడిన పాట, అండ్ దానికంటే ముందు ఒరిజినల్గా ప్రవస్తి పాడిన పాట. మను గారు షోలో ఎన్నిసార్లు చెప్పారు 100% ఒరిజినల్ పర్ఫార్మెన్స్ అని కదా, అన్డౌటెడ్లీ ఒరిజినల్ పర్ఫార్మెన్స్ అని చాలాసార్లు కాంప్లిమెంట్ ఇచ్చారు నీకు. ఇందాక మనం జానకమ్మ గారి దగ్గర ఆగిపోయాం. ఇంకెవరెవరిని కలిసావు నువ్వు? మాధవపెద్ది గారు, చాలా మందిని కలిసావు కదా. అవును, నీ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ నీ వయసు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇచ్చావు కదా. అవును. ఎవరిచ్చారు నీకు? మాధవపెద్ది గారు పాడిచ్చారు. అప్పుడు ఒక చిన్న రైమ్స్ పాడా. ఓకే, గుర్తున్నా ఏమైనా? పాడవా ఒకటి? చిన్నది చాలు. బుచాడమ్మ బుచాడు పుల్లి పెట్టెలో ఉన్నాడు, బుచాడమ్మ బుచాడలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు కబురులెన్నో చెప్పుతాడు, బుచాడమ్మ బుచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు. ఇదొక సినిమాలో పాట తెలుసా నీకు? అవును, ఆ రైమ్ కూడా ఉంది. రైమ్ కూడా ఉంది, సినిమాలో పాట అది. విన్నావా ఎప్పుడైనా సినిమాలో పాట అది? గుడ్. ఇంకా ఇదొక్కటే పాడాను. ఓకే, పర్లేదు. సెకండ్ షో ఎవరితో చేసావు? రామాచారి సార్ బాలగంధర్వులకు పంపించా TV9 లో ఇంటర్వ్యూ. ఆ రోజు నాకు గుర్తుంది, ఊగుతూ చేసే షో మొత్తం. తర్వాత ఇంకా HMTVలో స్టార్ లిటిల్ స్టార్, అది ఆ షో కూడా బాగా ఇచ్చేసావు కదా. ఇంకా మా జూనియర్స్ ఓపెనింగ్ రోజు స్వరాలు పాడాను. అవును. నెక్స్ట్ ఇంకా లిటిల్ ఛాంప్స్ స్టార్ట్ అయింది. అప్పుడు నువ్వు ఆ షోకి కూడా వెళ్ళావు కదా, మా టీవీ వాళ్ళది భలే ఛాన్స్లే. భలే ఛాన్స్లే 2 times వెళ్ళాను. సుమా ఆంటీతో బాగా హ్యాపీ కదా.
చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నాతో ఎంజాయ్ చేస్తున్నట్టు అదే కదా. వెల్, సో ప్రవస్తి, నీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు? ఇద్దరు, ఎవరెవరు? బాలుగారు, జానకి అమ్మ. జానకమ్మ, బాలుగారు అంటే ఇష్టమా? ఎందుకు వాళ్ళంటే ఇష్టం నీకు? వాళ్ళ పాటలు చాలా బాగుంటాయి, ప్లస్ చాలా బాగా పాడతారు. చాలా బాగా వాళ్ళ వాయిస్ కూడా చాలా బాగుంటుంది, అందుకే. మై గాడ్, దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు ఆ వయసులో ఇంత తెలివి ఎందుకు ఇవ్వలేదు దేవుడా. కాలర్ ఉన్నారంట. హలో. హాయ్ అవిన్, హౌ ఆర్ యు? సార్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సార్. మంచి 100 అది కాదు 100 షో సెలబ్రిటీని తీసుకొచ్చినట్టు అవుతుంది కదా. అబ్సల్యూట్లీ. నాకు 100 షో ఈ రోజుతోనే కంప్లీట్ చేయడం, ఇంకా ఆ తర్వాత ఎవరు వచ్చారు రాకపోయినా నాకు ఇంకా ఇంకేం పెద్ద ఎక్కువ పట్టించుకుని నేను. అట్లా ఉంది రెస్పాన్స్ కూడా. అబ్సల్యూట్లీ గుడ్ టాలెంట్. 90s ఆల్వేస్ రిమెంబరబుల్ అంటారు కదా. ఇట్స్ 92nd షో. సో ప్రవస్తితో మాట్లాడండి సార్. హాయ్ ప్రవస్తి. హాయ్ అంకుల్. నువ్వు పాడడం ఎప్పుడు చిన్నప్పుడు గుర్తుందమ్మా నీకు? నేను 3 years నుంచి పాడుతున్నా. 3 years? ఓకే ఓకే. మీ ఫాదర్ కూడా వచ్చారా షోకి? మా ఫాదర్ కేరళలో ఉంటారు. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నీకు వరల్డ్స్ యంగెస్ట్ సింగర్ ఎంత ఏజ్ తెలుసా నీకు? ప్రపంచంలో అతి చిన్న వయసున్న మంచి సింగర్ ఎవరో తెలుసా? తెలీదంట. ఊరికినే అడిగాను. ఏం లేదు సార్, ప్రవస్తిని పెట్టుకోవచ్చు హ్యాపీగా. షీ నీడ్స్ లాట్ ఆఫ్ సపోర్ట్. యాక్చువల్ ఏంటంటే ఇట్లా యంగ్ టాలెంట్స్ కి వరల్డ్ ఎక్స్పోజర్ ఉంటే బెటర్ అట్లా యాక్చువల్. అవును అవును అవును. అంటే వరల్డ్ ఎక్స్పోజర్ వస్తే ఏంటంటే నాలెడ్జ్ కూడా వరల్డ్ నాలెడ్జ్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ కూడా. మనకి ఇప్పుడు ఎన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాలెడ్జ్ లెవెల్ తక్కువ ఉంటుంది. అవును. సో అదే వరల్డ్ నాలెడ్జ్, వరల్డ్ మ్యూజిక్ వీటిలో ఫేమస్ మంచి టాలెంట్. మనం కూడా గర్వంగా she can become inspirational. That's what I mean. Absolutely sir, absolutely. She has bright future, but at the same time she can be pioneer for so many things. అవును అవును. God bless her. ఏదైనా మంచి పాట పాడించు. తప్పకుండా సార్. I let her go. Yeah, thank you so much sir. Thanks for calling sir. Yeah, we have another caller. So ప్రవస్తి మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారంట. హలో 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 సార్. సార్ నమస్కారం అండి. సార్ ఇక్కడ సార్లు ఎవరు లేరు సార్, ఎవరు మాట్లాడుతున్నారండి? ఇక్కడ ఇద్దరు నిరంజన్ గారు, ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి కదా. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. నిరంజన్ గారు ఎక్కడి నుంచి? సౌదీ అరేబియా నుంచి అండి. ఓ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ చిన్న పాప బాగుంది, పాపతో మాట్లాడండి. హలో. ఏమ్మా బాగున్నారా? ప్రశస్తి బాగున్నాను అంకుల్. మీరెలా ఉన్నారు అడుగు. మీరెలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానమ్మా. నేను ఈ ప్రోగ్రామ్స్ చాలా చూశాను. మీతో మాట్లాడాలంటే చాలా అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను తెలుసామా. ఓకే. నీ నోటి ద్వారా ఒక అన్నమయ్య కీర్తన వినొచ్చా? నీకు వచ్చా అమ్మా? వచ్చు. ఒకటి పాడతావా నా గురించి ప్లీజ్? పాడతా. బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా ఫళ తందనాన ఫళ తందనానా ఫళ తందనాన ఫళ తందనానా ఫళ తందనాన ఫళ తందనానా ఫళ తందనాన ఫళ తందనాన ఫళ తందనాన ఫళ తందనాన ఫళ తందనాన. థ్యాంక్ యూ. చాలా కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్స్ నిరంజన్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా పాడావు. నీకు ఇక్కడ హై నోట్స్ పాడాలి, ఇక్కడ లో నోట్స్ పాడాలి అనేది ఎలా గుర్తుంటుంది? అంటే శృతి లయ తెలిస్తే మనకే వచ్చేస్తుంది డైరెక్ట్. నీకు ఎలా తెలుసు శృతి లయలు అన్నీ? ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాం శృతితో. శృతితో ప్రాక్టీస్ చేస్తా. శృతి బాక్సా? నీకు కోటి గారు ఎప్పుడు నిన్ను ఒక మాట అంటారు, ఏమంటారు? నేను భుజాల మీద ఎత్తుకొని హైదరాబాద్ మొత్తం తిప్పుతా అంటారు. వసుంధర దాస్ మ్యామ్ ఏమో సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్ళిపోతానంటారు. బాబా శేఖర్ గారేమో నువ్వు ఎవరి దగ్గర రాకు నా దగ్గరికి వచ్చి నువ్వు రాకపోయినా వస్తానన్నా నేనే తీసుకెళ్ళిపోతాను అన్నారు కదా. అండ్ అలాగే మనీష్ శర్మ గారు కూడా బాగా పాడావు క్లాసికల్. ఆ రోజు శృతి నీవు గతి నీవు పాడాను. అవును, చాలా బాగా పాడాను. ఇళయరాజా గారి ట్రూప్ లో ఒక డబ్బా మిస్ అయిందంట తెలుసా? హార్మోనియం పెట్టే. తెలుసా ఎక్కడుందో? తెలీదుగా. ఎక్కడుంది తెలీదా? నీ కడుపులో ఉందంట. ఎవరన్నారు ఈ మాట? కోటి గారు అన్నారా? వెల్ లిసనర్స్, కోటి గారికి ఎంత ఇష్టం అండి ప్రవస్తి అంటే. యూనో ఇళయరాజా గారి ట్రూప్లో హార్మోనియం పెట్టె మిస్ అయిందంట. ఆ హార్మోనియం పెట్టె ప్రవస్తి కడుపులోను గొంతులోను పెట్టాడంట దేవుడు. ఎప్పుడు అంటారు కోటి గారి మాట కదా. కోటి గారికి నువ్వేమిచ్చావు మరి ఆయన అంత మాట అన్నప్పుడు? నువ్వేమన్నావు? థ్యాంక్ యూ సార్ చెప్పావా? థ్యాంక్ యూ సార్ చెప్పాను. ఆయన పాట కూడా పాడాను ఫైనల్స్ లో. ఏం పాట పాడావు? ఇందిరా మందిరా. పాడతావా ఆ పాట నా కోసం కాదు, మన లిసనర్స్ అందరి కోసం, మెయిన్ నీ ఫ్యాన్స్ కోసం పాడి. ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేర. ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర. మానస చూర మల్లెల వీర మాటరా మాపటి సూర మన్మథ వీర మోతరా. ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేర. ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర. ఆరు బయట తక్ తక్ తగమి కన్నే చారే బయట దిక్ తక్ తగధీం. తెల్ల చీర తక్ తక్ తగదిమి తెల్లవారేదాకా దిక్ తక్ తగధీం. తాళాలు తప్పెట్లు ఆగాలిలే, పూల దుప్పట్టు చప్పట్టు మోగాలిలే, కౌగిట్లో భారాలు కాగాలిలే, చెమ్మ చీకట్లో సిగ్గమ్మ తరగాలిలే. కొట్టినా తిట్టినా గుట్టుగా కట్టుకో కుర్రడో, కట్టినా పట్టినా ప్రేమగా తట్టుకో అమ్ముడు. కొత్తని చోడికి కొక్కరొక్కోడికి పొద్దులే రద్దుగా నన్ను లేపొద్దురా. తూతురు 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 తూరు తూతురు 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 తూతురు. ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేర. ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర. హౌ స్వీట్, సో స్వీట్. వెళ్ళేటప్పుడు నాకు గుర్తొచ్చింది, నీకు అర్జెంట్గా ఒక చాక్లెట్ బాక్స్ కొనిస్తా. తింటావా చాక్లెట్స్ నువ్వు? అసలు తినవా? కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ వాటర్, చాక్లెట్స్, స్వీట్స్ అవేం తినను. ఏం తినవా? కొత్త బిస్కెట్స్, అది కూడా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అయితే 2 kgs మిక్స్చర్ కొనిస్తా నీకు కదా. మిక్స్చర్ అయితే తింటావు కదా, అయితే హాట్ ఉంటుంది, కారం కారం ఉంటుంది కదా, తినవా? అది కూడా తింటావా?
తింటావా తినవా? తినను. మీ ఇంటికి వచ్చి నేనే చికెన్ వండి పెడతా నీకు, ఆ పని చేస్తా. అది కూడా తినవా? మేము వెజిటేరియన్స్. నువ్వు ప్యూర్ వెజిటేరియనా? అవును. అయితే ఆలుగడ్డ కూర నేనే ఫ్రై చేసి తీసుకొచ్చిస్తా. ఆలుగడ్డ తింటావు కదా? అమ్మాయి అట్లీస్ట్ ఒక్క ఐటమ్ అయినా తింటుందండి. అన్డౌటెడ్లీ నువ్వు ఇంతమంది ఇన్ని చెప్తున్నారు కదా, నీకు ఇప్పటి వరకు బాగా ఇష్టమైన కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? ఇంతమంది ఇచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇచ్చారు. విశ్వనాథ్ తాతయ్య. ఏమని ఇచ్చారు? కాంప్లిమెంట్ అంటే కూర్చోబెట్టుకున్నారు. బేసికలీ అండి విశ్వనాథ్ గారు అంటే కే విశ్వనాథ్ గారు కూర్చోబెట్టారు. నన్ను నేను మర్చిపోతానేమో కాసేపు అయ్యాక అన్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2011 జీ సారిగమప లిటిల్ ఛాంప్స్ ఫైనల్లో బేసికలీ కే విశ్వనాథ్ గారు చాలా తక్కువ మందిని దగ్గర తీసుకుంటారు. అఫ్కోర్స్ ఆయన అందరితో మాట్లాడతారు, అందరితో కలివిడిగానే ఉంటారు, బట్ స్టిల్ ఆయన ఒళ్ళో కూర్చిపెట్టుకునే అంత స్పేస్ ఎవరికి ఇవ్వరు, ఆయన బంధువులు అయితే తప్ప. సో అలాంటిది తను పాడిన ఫైనల్లో అంటే జీ సారిగమప లిటిల్ ఛాంప్స్లో ఫైనల్లో తను పాడిన పాటకి మంత్రముగ్ధులై ఆయన ఆ పాట పాడుతుండగానే తను తెచ్చుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఆయన. అది కదా. మనతో పాటు కాలర్ ఉన్నారంట. హలో. హాయ్ అవిన్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్. ఎవరు? మంగా గారు? అవును. నేను సీతా గారు అనుకున్నాను, అందుకే గుడ్ ఈవినింగ్ చెప్పాలి. అంటే గుడ్ మార్నింగ్ మీకు. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, అక్కడ నా డౌట్ వచ్చింది మంగా గారు అని. ఎలా ఉన్నారు మంగా గారు? బాగుంది, బాగున్నాను. మీరందరూ ఎట్లా ఉన్నారు? సూపర్ సూపర్. ఇక్కడ ఆసమ్ లవ్ కేక్ అందరం చిన్నపిల్లలం అయిపోయి హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ మేము కూడా అయిపోయాము. బాగుంది షో. హాయ్ ప్రవస్తి. హాయ్ ఆంటీ. నా పేరు మంగా, నేను ఇక్కడ యూఎస్ నుండి కాల్ చేస్తున్నాను. నీ షో చూస్తుంటాను నేను ఎప్పుడు. ఎంత బాగా పాడతావో, మా ఆయనకైతే ఫేవరెట్. చాలా బాగా పాడతావు. చాలా బాగా పాడుతున్నావు. ఇంతకుముందు అన్నమాచార్య కీర్తన పాడవు చూడు, బ్రహ్మం ఒక్కటే. ఆ పాటకైతే మా పాప డాన్స్ చేసింది, భరతనాట్యం డాన్స్. మా పాప కూడా నీలాగా క్యూట్గా ఉంటుంది. ఇంకా నువ్వు హౌ ఓల్డ్ ఆర్ యు? ఎన్నేళ్ళు నీకు? 7. బిగ్ గర్ల్. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. అవునా, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? స్కూల్ పని 1 వీక్ లో 2 days హాలిడేస్ కంపల్సరీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవునా, 1 వీక్ లో 2 days. సరే చెప్పు. 1 వీక్ లో 2 days హాలిడేస్ అండి. ఓన్లీ 2 days అంటే 2 days హాలిడేస్ అంటే 2 days స్కూల్కి వెళ్ళాలన్నమాట. అవునా, గ్రేట్. నీకు 1 వీక్ వెళ్తాను, 2 days హాలిడేస్. ఓహో, 1 వీక్ వెళ్తావంటే 4 days వెళ్తే 2 days హాలిడేస్ అనమాట. ఎంత మంచి స్కూల్లో చూసారా, 2 days వెళ్తుంది అంటే 2 days హాలిడేస్ ఇస్తారంట. రెండు బాగా మేనేజ్ చేస్తున్నావు అయితే. థ్యాంక్ యూ ప్రవస్తి, మా అందరితో మాట్లాడడానికి వచ్చినందుకు. వెల్కమ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. సో మంగా గారు థ్యాంక్స్ అండి. మరి ఇంకో కాలర్ ఉన్నారంట. థ్యాంక్ యూ. సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. హలో. హాయ్ అవిన్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అయ్యో, నన్ను గుర్తుపట్టలేదు నువ్వు. భాను గారు, నేను ప్రవాసితో మాట్లాడతాను, నువ్వు వద్దులే. చూసావా, నీతో మాట్లాడినంటే ఇప్పుడు రియలైజ్ అయ్యా. మీరు నన్ను గుర్తుపట్టలేదని నవ్వినప్పుడు రియలైజ్ అయ్యాను ఎవరా అని. భాను గారు గుడ్ మార్నింగ్, ప్రవాసితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్. హాయ్ ప్రవాసి, గుడ్ మార్నింగ్. హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్. నీకు గుడ్ ఈవినింగ్. అవును, మీకు కూడా గుడ్ ఈవినింగ్ చెప్పు. ఇంత బాగా పాడుతున్నావు నువ్వు. హౌ ఓల్డ్ ఆర్ యు నాన్న? నేను 7. నేను ఇప్పుడే ట్యూన్ చేసా, వినలేదు ఇంతకు ముందు నుంచి షో అంతా. చాలా బాగుంది, ఇప్పుడే విన్నాను నీ వాయిస్ ఇందాక.
అయితే మీరు చాలా మిస్ అయ్యారు. నువ్వు ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు ఇంట్లో? నేను ఇంట్లో శృతి బాక్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాను. నువ్వు ఒక్కదానివి చేసుకుంటావా లేకపోతే మమ్మీ కానీ డాడీ కానీ కూర్చుంటారు నీతోటి? నేను ఒక్కదాన్ని చేసుకుంటా. వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. ఎక్కడ నువ్వు కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంటున్నావా? ఓన్లీ రామాచారి అంకుల్ దగ్గర ఇవే నేర్చుకుంటున్నావా? కర్ణాటక కూడా నేర్చుకున్నాను. ఎక్కడ? అక్కడేనా? శ్రీనివాస్ శర్మ దగ్గర. ఓ, ఇది వేరే అది వేరే నేర్చుకుంటున్నావా? వెరీ గుడ్. మరి ఇన్ని యాక్టివిటీ ఇట్లా తిరుగుతూ చదువుకుంటూ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు నువ్వు? ఎట్లాగా టైం సరిపోతుంది నీకు? ఆడుకుంటున్నావు అసలు బయటకు వెళ్ళి? రోజు ఆడుకోను, అప్పుడప్పుడు. ఓ, మరి రోజు హోంవర్క్ అంతా నువ్వే చేసుకుంటావా? నేనే చేస్తా. ఓ గుడ్. ఒక్క పాట పాడు, సంగీతం పాట పాడినా సరే, సినిమా పాట పాడినా సరే. సరే. గల్లు కళ్ళున్నా గుండె చల్లన్నా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది, మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. గల్లు కళ్ళున్నా గుండె చల్లన్నా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది, మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. క్షణమాగక తనువోకెను ఈ సంధ్యా సమీరాలలో, అనురాగమే తలవూపెను నీలాకాశ తీరాలలో. క్షణమాగక తనువోకెను ఈ సంధ్యా సమీరాలలో, అనురాగమే తలవూపెను నీలాకాశ తీరాలలో. గల్లు కళ్ళున్నా గుండె చల్లన్నా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది, మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. కలగీతమై పులకించెను నవ కళ్యాణ నాదస్వరం, కథ కానిది తుదిలేనిది మన హృదయాన నీరాజనం. గల్లు కళ్ళున్నా గుండె చల్లన్నా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది, మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. గల్లు కళ్ళునా గుండె చల్లనా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది, మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది. సూపర్, అసలు నువ్వు మొత్తం పాట పాడేశావు. అదే అవి అసలు వేరే పెద్ద సింగర్స్ ఎవరైనా వస్తే కనుక అసలు పాట పాడంటే 2 లైన్లు 3 లైన్లు పాడేసి వదిలేస్తారు. పల్లె పాడేసి తానానా తననానా అంటారు. అదే ఏదో లేకపోతే హమ్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి చూడు అసలు ఎంత బాగా, ఎంత స్పష్టంగా వర్డ్స్ కూడా, లిరిక్స్ కూడా అసలు మర్చిపోకుండా. పెద్దవాళ్ళన్నా మర్చిపోతారేమో కానీ చిన్నపిల్ల ఇక్కడ నాన్న నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇది నీకు అసలు. భానుగారు ఇక్కడ బాగా పాడారు. ఇక్కడ ఒక విషయం గమనించారో లేదో మీరు, తను పలికే పదంలో ఒత్తులు హల్లులు ఇవన్నీ ఎక్కడ ఏది పొల్లు పోకుండా తప్పు లేకుండా స్పష్టంగా పలుకుతోంది. అసలు ఎంత స్పష్టంగా పెద్దవాళ్ళు మాట్లాడినట్టు. అసలు ఈ ఏజ్ పిల్లలు అవి నేను చూసాను ఇక్కడ చాలా మంది సంగీతం పాటలు పాడతారు కదా, వాళ్ళు అసలు లిరిక్స్ అన్నా మర్చిపోతారు, లేకపోతే బ్రేక్స్ వస్తాయి, వాయిస్ కూడా అంత కంటిన్యూస్ గా రాదు. అవును, అంటే ఇంకా వాళ్ళకి ఫామ్ అవుతుంది కదా వాయిస్, అంత గొంతు అది కూడాను. ఈ అమ్మాయి అసలు అంటే దాన్ని బట్టి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తుందో దాన్ని బట్టి అర్థమైపోతుంది మనకి. బేసికలీ ప్రవస్తి వాళ్ళ అమ్మగారిని అడిగినప్పుడు తను ఏం చెప్పారంటే, తను ఎక్కువగా ప్రాక్టీస్ చేయదండి, తను ఎక్కువగా వింటది అని చెప్పారు. సో అదే చెప్తారు సంగీతం టీచర్లు అందరూ, ఎక్కువ వినండి అంటారు పాడే ప్రాక్టీస్ చేసే కన్నా. ఎగ్జాక్ట్లీ. సో కానీ అసలు ఆ వాయిస్ ఆ కంటిన్యూటీ చూడు, అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా. ఈ ఏజ్ పిల్లలు అంత పాపం అలా పాడలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాయిస్ అంత ఫామ్ అవ్వదు, ఆ కంటిన్యూటీ రాదు ఇంకా. పాపం వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా, ఇంట్లో ఎంత ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నా కూడా. నేను చాలా బాగా పాడుతున్నావు నాన్న నువ్వు. గాడ్ బ్లెస్ యూ తల్లి. నీకు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు సంగీతం? నాకు 3 years నుంచి నేర్చుకున్నా. ఇప్పుడే 7వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందండి తను. అంటే 4 ఏళ్ళ నుంచి నేర్చుకుంటాను. లేదు, ఇప్పుడే మొన్న డిసెంబర్ 9వ తారీఖు 7వ సంవత్సరం స్టార్ట్ అయింది.
తను 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నానంటే తన వయస్సు 3. ఓ తన వయసు 3 ఉన్నప్పుడా? ఓకే ఓకే. ఇప్పుడు ఆ పాపకి 7 సంవత్సరాలు అంతే. ఇది కూడా అన్న మా రామాచారి అంకుల్ దగ్గర కూడా అప్పటి నుంచి నేర్చుకుంటున్నావా? 3 years అయిపోయాక 4 years ఇలా అడుగు పెట్టాక అప్పుడు వెళ్ళాను రామాచారి. ఇప్పుడు 7 years ఇలా అడుగు పెట్టగానే నా దగ్గరికి వచ్చావు కదా షోకి, అలాగే కదా. అది ఇలాంటి వాళ్ళని తీసుకురా చక్కగా, వేరే పిల్లలు కూడా మోటివేషన్ పిల్లలతోటి. తప్పకుండా తప్పకుండా భానుగారు, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలకి నేను ఇప్పుడు ఈ షో ఆర్కైవ్స్ లో వినిపించాలి మా అమ్మాయికి, ఈ పాప ఎలా ప్రాక్టీస్ చేస్తుంది. తప్పకుండా భానుగారు, సో స్వీట్. మరి ఇంకో కాలర్ ఉన్నారంట పిల్లలు. ఓకేనమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. నీకు థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ బాయ్. ఇంకో కాలర్. హలో. హాయ్ అవిన్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నావు? లవ్ కేక. ఎవరు మాట్లాడుతున్నారు? నేను అను మాట్లాడుతున్నాను టెక్నిక్ నుంచి. అను గారు, ఇవాళ బ్యాండ్ బాజా భారత్ అయితే ఏం లేదుగా? ఏమీ లేదు. అమ్మయ్య, హ్యాపీగా ప్రవస్తితో మాట్లాడండి అయితే. హాయ్ తల్లి. హాయ్ ఆంటీ. ఎంత బాగా పాడుతున్నావురా నువ్వు. మా అందరి దిష్టి తగులుతుంది. మీ మమ్మీని వాళ్ళ దిష్టి తీయమని చెప్పు నీకు. థ్యాంక్ యూ ఆంటీ. ఎంత చక్కగా స్పష్టంగా ఉన్నాయి నీ వర్డ్స్ అన్ని. అసలు మళ్ళీ నువ్వు 50% ఆఫ్ నీ లైఫ్ లో ఆల్రెడీ నేర్చేసుకుంటున్నావు మ్యూజిక్ అప్పటి నుంచి. థ్యాంక్ యూ. అవేం చాలా థ్యాంక్స్ నీకు. ఇవాళ మంచి సింగర్ ని మాకు ఇంట్రడ్యూస్ చేసావు. అసలు బాగా పాడుతుందంటే అసలు ఇంక నుంచి మేము కూడా అసలు యూట్యూబ్ లో వెళ్ళి, ఇప్పుడు నాకు అసలు వెంటనే ఇవాళ సాయంత్రం వెళ్ళి చూడాలని ఉంది తన పాటలన్నీ, తన ప్రోగ్రామ్స్ అన్ని చూడాలని. అసలు ఎంత బాగా పాడుతోందో అసలు. వర్డ్స్ అందులో తనకు సగం వర్డ్స్ కి మీనింగ్ కూడా తెలియదేమో, అయినా చక్కగా స్పష్టంగా పాడుతోంది. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అన్డౌటెడ్లీ మాటలు కూడా అసలు అడుగు పెట్టాక తను ఫోర్త్ ఇయర్ బర్త్డే అడుగు పెట్టాక అప్పుడు మొదలు పెట్టిందట. అవును. వెరీ స్వీట్ రా తల్లి. గాడ్ బ్లెస్ యూ. అండ్ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని నువ్వు ఇంకా ఇలాంటివి. గుడ్ లక్ టు యూ. ఓకే. హలో. థ్యాంక్ యూ సో. థ్యాంక్స్ అను గారు. ఇట్స్ ఆల్ మై డ్యూటీ అండ్ ఇట్స్ ఆల్ అవర్ ప్లెజర్ టు మేక్ యూ గైస్ టు ఎంటర్టైన్. అదనమాట సంగతి. ఇంకో కాలర్. హలో. హలో అండి. ఎవరు మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ ప్రాబ్లీ ఫస్ట్ టైం అనుకుంటా. మీ పేరు బాగా విని గుర్తుపట్టే. నా పేరు అవిన్ అంటారు, బట్ మీ పేరు? నా పేరు రవిశంకర్. రవిశంకర్ గారు, కంగారు పడకండి. ప్రశాంతంగా, మేము ఎక్కడికి కదలం, పరిగెట్టట్లేదు, ఇక్కడే కూర్చున్నాం. మీరు ప్రశాంతంగా మాట్లాడండి. ప్రవస్తితో మాట్లాడచ్చా? 100%. బట్ ప్రశాంతంగా ప్లీజ్. చిన్న పాప, మీరు అలా మాట్లాడితే నాకే అర్థం కాలేదు, పాపకు ఇంకా అర్థం కాదు. ఓకే, కూల్ గా మెల్లిగా మాట్లాడదా. హలో ప్రవస్తి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు అమ్మా? యువర్ నేమ్ ఇస్ సో క్యూట్. ఈవెన్ ప్రవస్తి ఫస్ట్ టైం వింటున్నాను నేను. చాలా బాగుంది పేరు కూడా. నీ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ అంకుల్. నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్ గా నీ ప్రోగ్రామ్స్. ఇప్పుడే యూట్యూబ్ పెట్టుకొని అన్ని ఒక 2-3 చూసాము. చాలా బాగున్నాయి. నువ్వు క్యూట్ గా ఉన్నావు, నీ పాట క్యూట్ గా ఉంది. వెరీ నైస్ టాకింగ్ టు యూ అండ్ యూ హ్యావ్ వెరీ గ్రేట్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తావా ఇప్పటికి? చేస్తాను. ఓకే ఓకే. అంటే ఏమన్నా లైక్ ట్యూషన్ కానీ అలా ఎవరన్నా గురువు గారి దగ్గరికి అలా వెళ్తున్నావా? అంటే క్లాసికల్ గురు ఇంటికి వస్తారు, సినిమా సాంగ్, లైట్ మ్యూజిక్ వెళ్తాను. స్టడీస్ మ్యూజిక్ ఎలా మేనేజ్ చేస్తావమ్మా? అంటే స్టడీస్ మమ్మీ నేర్పిస్తుంది, దాని తర్వాత ఇంకా మ్యూజిక్. నీకు ఫ్యూచర్ లో స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్, పర్మనెంట్ మ్యూజిషియన్ అయిపోతావా? రెండిటి మీద. సార్ రవిశంకర్ గారు, తనని అడగండి పెద్దయ్యకి ఏమవుతావని. ఆ క్వశ్చన్ మైండ్ బ్లోయింగ్. అసలు మొత్తం మీరు అడ్డం కింద పడతారు తెలుసా. అవునా? ప్రవాసి పెద్దయ్యక ఏమవుతావు మరి? సింగర్ ప్లస్ ఐపీఎస్. ఏమన్నారు? ఐపీఎస్ ఆఫీసర్ అండి. గన్ను పట్టుకొని షూట్ చేసేస్తుందంట.
ఒక సైడ్ గన్ను పట్టుకుంటుంది, ఇంకో సైడ్ అదర్ ప్లేస్ లో పాడుతూ ఉంది, మైక్ పట్టుకుంటూ ఉంటాయేమో. ప్రాబబ్లీ లైక్ పార్ట్ టైం సింగర్, ఫుల్ టైం ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు. ఇప్పటి నుంచి ఐపీఎస్ కావాలని ఉన్నారు. డాక్టర్ ఇంజనీర్ అనుకుంటే ఐపీఎస్ అండి, కనీసం అదన్నా కొద్దిగా వెరైటీ ఉంది లేండి సార్. ఇప్పుడు అన్నారు డాక్టర్ ఇంజనీర్ కాకుండా ఆ పాప బెటర్. వాళ్ళ అమ్మ ఏమన్నారంటే ఆ పాప మాట్లాడడం ఏ రోజైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచే నేను గన్ పట్టుకొని అందరు షూట్ చేస్తా అన్నదంట దొంగలందరినీ. 3 years కి యాక్చువల్లీ హార్డ్లీ వర్డ్సే రావు కొందరు పిల్లలకి. మేము పాడడం స్టార్ట్ చేసిందంటే ప్రొఫెసీ ఐ థింక్ యూఆర్ బోర్న్ లైక్ ఎ ప్రోడిజీ. అది కొందరికి పుట్టడంతోనే అదృష్టం అంటారు కదా, వాళ్ళకి తెలియతో పుడతారు కదా, ప్రోడిజీ చైల్డ్ ప్రోడిజీస్ అంటారు. సో అమ్మాయి తను కావచ్చు. తన అక్క కూడా పాడుతుంది అని చెప్పారు. వాళ్ళ అక్క కూడా పాడుతుంది, బట్ వెస్టర్న్ సాంగ్స్ బయటకు పాడదు. బయట ఎక్కడ పాడలేదు, ఇంట్లోనే. తనే నేర్చుకుంది, తన తర్వాత నేను చూసి నేర్చుకున్నా. మీ అక్క నీకు ఇన్స్పిరేషన్ అన్నమాట అయితే. మీ అక్క ఎప్పుడు ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయలేదా? మామూలుగా పాడుతుంది, బయటకి పాడదు, ఇంట్లో మాత్రమే. ఎందుకలా మరి? ఇద్దరు బయట పాడొచ్చు కదా. మీ అక్కను కూడా ఎందుకు నువ్వు ఎంకరేజ్ చేయవు? లేదు బయట టీవీస్ లో వాటిలో పాడడం. అదే తనకి ఇంట్రెస్ట్ లేదా? నీ కాంపిటీషన్ అవుతుందని భయమా? ఎనీవే, ఏదైతే ముందు ఇద్దరిని మేనేజ్ చేయడం మీ పేరెంట్స్ కి కూడా కష్టం అవుతుందిలే. అవును. మీ మదర్ టీచర్ ఎవరన్నా, మీ ఫాదర్ గాని మదర్ గాని సింగర్స్? ఎవరు లేరు. ఓ, నువ్వు ఒకదానివే నేర్చుకున్నావు అన్నమాట. అవును. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఒక 20 years తర్వాత నేను ఐపీఎస్ ఆఫీసర్ గా చూద్దాం, అండ్ గ్రేట్ సింగర్ గా చూద్దాం. అబ్సల్యూట్లీ, అన్డౌటెడ్లీ ఐపీఎస్ ఆఫీసర్ ఏమో కానీ నాకైతే నిజంగా సింగర్ గా మాత్రమే చూడాలని ఉందండి. అంతేనా? 100% ఐపీఎస్ ఆఫీసర్ చూడాలని లేదా? 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక మంచి తెలుగు సింగర్ లాగా చూడాలని నాకు. గుడ్ గుడ్. ఆ టైం కి చాలా ఈ చిన్న చిన్న పిల్లలు అందరూ పెద్దగా అయిపోయి వాళ్ళే సింగర్స్ అవుతారు. ఆ టైం కి ఇప్పుడు ఉన్న వాళ్ళు రిటైర్ అయిపోతారేమో. నాకు మన తెలుగు సింగర్స్ ని చూడాలని ఉందండి, మన తెలుగు ఇండస్ట్రీని రూల్ చేయడం. సో హవెవర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకో కాలర్ ఉన్నారంట. యా, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం కాల్ చేసి చాలా బాగా మాట్లాడారు కదా అంకుల్. ఎంత బాగా పాడుతున్నావో. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి యూట్యూబ్ లో నీ షోస్ అన్ని పెట్టుకుని వింటానే. సరే. మరి నేను కూడా నీలాగా స్వీట్ గా పాడాలంటే ఏమైనా టిప్స్ చెప్తావా? అలా ఏం లేవు. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే గొంతు మారుతుందంట. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలా? అవును. మరి నువ్వు రోజు మార్నింగ్ లేయంగానే 1 గంట 1 hour పాడతావా? ఏమన్నా ప్రాక్టీస్ చేస్తావా? 1 hour ఫస్ట్ క్లాసికల్, నెక్స్ట్ క్లాసికల్ సినిమా సాంగ్స్ అలా. అబ్బో, నీకు ఇవన్నీ ఎలా గుర్తుంటాయి మరి లిరిక్స్ అన్ని? అది బాగా వింటే, ఎక్కువసార్లు వింటే వచ్చేస్తుంది. ఓ, సో స్వీట్, యూర్ సో స్వీట్ అమ్మా. భలే పాడుతున్నావు, ఎంత స్వీట్ గా ఉందో నీ గొంతు. థ్యాంక్ యూ. మరి మీ స్కూల్లో టీచర్స్ అందరూ నీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు? నువ్వు స్కూల్ మిస్ అవుతావు కదా, మరి ఎలా? నీకు హోంవర్క్ అవి ముందుగా ఇస్తారా? ముందు ఇస్తారు. కొన్ని క్లాసెస్ అయ్యేటప్పుడు నాకు అవి ఇంకా వాళ్ళందరూ ముందుంటారు, నేను కొంచెం వెనక్కుంటాను కదా, అప్పుడు నేను హోంవర్క్ అవన్నీ చేసేసుకుంటా. వాళ్ళు ఇస్తారు, నేను చేస్తా క్లాస్లోనే. సెకండ్ క్లాసా నువ్వు ఇప్పుడు? సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాసా? సెకండ్. అబ్బో, ఇప్పుడు ఖాళీగా ఉంటే ఇప్పుడు ఏం రాదు కదా, అందుకే. ఎంత తెలివ చూసారా? సారీ, ఏం చెప్పారు? మళ్ళీ చెప్పరా? ఏంటి? ఖాళీగా ఉంటే ఏమి రాదు కదా ఫ్యూచర్ లో అంట, అందుకే క్లాస్ లో రాసుకుంటా. అందుకే క్లాస్ కి వెళ్తుందంట. ఓ మై గాడ్. వెళ్ళడం కాదు, అక్కడ కొన్ని క్లాసెస్ అవుతాయి కదా, నాకు అవేం రావు. అప్పుడు ముందువి రాస్తాను, నాకు తెలిసింది అలా. కొత్త స్కూల్. మీ స్కూల్లో ప్రేయర్ పాడి వినిపిస్తావా మాకు? స్కూల్లో డైలీ ప్రేయర్ చేస్తారు కదా, చేస్తారా మీ స్కూల్లో? ప్లేడ్స్ అది ఇది చేస్తారా?
చేస్తారా? నీకు గుర్తుందా అది? లేదా? మమ్మల్ని మన్నించండి. నీకు ఏదైనా ఇష్టమైన పాట? ఇందాక మనం 2-3 పాటలు అనుకున్నాం కదా, పాడేసి ఏదైనా. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలాలో జోలాలిలో లాలిలాలో జోలాలిలో, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, లోకం తెలియని లోకం మనది, తీయగా సాగే రాగం మనది, ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపే వాడెవడో, నీకు నాకు సరి చూడని కలలోనైనా విడరాదని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలాలో చోలాలిలో లాలిలాలో చోలాలిలో లాలిలాలో చోలాలిలో. ఏ చప్పట్లు 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 చప్పట్లు. సూపర్ డూపర్ అమ్మా, చాలా బాగా పాడావు బంగారం. గుడ్ లక్. ఓకే, ఇలాంటి మంచి మంచి సాంగ్స్ నేర్చుకుని పాడుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. బాయ్. అండ్ సచ్ ఆసమ్. ఇళయరాజా గారి పాట, బాలసుబ్రహ్మణ్యం గారి పాట, వసంత కోకిల సినిమా కథ పాట, శ్రీదేవి నాకు ఎంతో ఇష్టమైనటువంటి సినిమా అది. చాలా చూసావా సినిమా? నువ్వు చూసావా? సగం చూసావా? ఇంకా సగం చూడకు, బాగోదు, నచ్చదు నీకు. ఇంకో కాలర్. హలో 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 అండి, శ్రీనివాస్ గారు. ఎమోషనల్ గా అయితే మళ్ళీ ఇంకోసారి కాల్ చేశాను. సో స్వీట్. మాట్లాడండి సార్. ప్రవస్తి. గిఫ్టెడ్ కిడ్స్ నా జస్ట్ ఒపీనియన్స్ చెప్తున్నాను. యాక్చువల్ మనం అందరం పొగుడుతున్నాం కదా, ఇట్ మే బికమ్ ప్రెషర్ ఏమో అసలు అమ్మాయికి. ఐ ఫీల్ లైక్ గిఫ్టెడ్ కిడ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఐ డోంట్ నో. అందులోనూ వేరే గిఫ్టెడ్ కిడ్స్ నుంచి నేర్చుకోవాలి హౌ టు డీల్ ద కిడ్స్ సైకాలజీ అని. ఆల్ దిస్ బిలాంగ్స్ టు దేర్ పేరెంట్స్ అనుకో, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. బట్ అట్ ద సేమ్ టైమ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్ సాంగ్స్ కూడా మోర్ అండ్ మోర్ నేర్చుకుంటే. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ విలేజ్, వరల్డ్ విలేజ్ అయిపోతుంది. కంట్రీ బౌండరీస్. శ్రీనివాస్ గారు, సో టాలెంట్ మొత్తం వరల్డ్ కే ఉంటుంది. శ్రీనివాస్ గారు, సార్ 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 చిన్న పాజ్. మీకు తనకు ఒక ఇంగ్లీష్ సాంగ్ వచ్చంట, తను పాడొద్దంట. పాడమ్మా, చక్కగా వినాలని ఉంది. పాడు. You know you love me, I know you care. You shot with never, in love with her. You are my love, you are my heart. I'll never ever ever be apart. I'll be an atom, just a player. We're just friends, what I say. So doesn't matter who got in my heart. My first love broke my heart, but not another baby, baby, baby. Oh, like baby. Baby, baby, oh, baby, 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 oh, touch it all will be mine, mine. No. Baby, 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 oh, like baby, 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 no, like baby, 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 oh, touch it all will be mine, mine. నువ్వు అక్కడే అయిపో,
జస్టిన్ బీబర్ కనుక ఈ పాట వింటే తను పాడిన దానికంటే నువ్వు పాడిందే బాగుంది. 100% నేను రాసిస్తా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ ఆయన 14-16 years కి పాడాడు, పాప 8 years కి 7 years కే పాడింది. 100% ఈ పాప పాడింది బాగుంది. 100%. అట్లానే ఓపెరా సింగింగ్ అని ఉంటుంది. దట్స్ కైండ్ ఆఫ్ క్లాసికల్ సింగింగ్ అనమాట. అది వరల్డ్ ఓపెరా సింగింగ్ ఇస్ మనకి క్లాసికల్ ఎట్లానో అట్లా టఫ్ మ్యూజిక్ అనమాట. Gavin, I will contact you on this, my experience. So sweet. We'll speak some other time. ఇంకో కాలర్ మరి ఏం చేయలేం. బట్ యూనో ఆ స్లాంగ్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు తెలుసా. ఒక్కొక్క వర్డ్ ఎలా పలకాలి, తను ఎలా పలికాడో అలా ఆల్మోస్ట్ అలాగే పలికాను. ఇంకో కాలర్. హలో హలో మీరేనా? నువ్వు హలో హలో మీరేనా? ప్రవస్తి బాగున్నానా? బాగున్నాను ఆంటీ. ఆంటీ కాదు అక్క. మీరెవరు అడుగు, మీరెవరు అడుగు. నా పేరు మధు అక్క. ఎక్కడి నుంచి? నేను సింగపూర్ నుంచి. సింగపూర్ లో ఉన్నారంటే ఆంటీ అని అంటారు. బాగున్నావా ప్రవస్తి? బాగున్నానక్క. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నాను. నీ పాటలు చాలా బాగుంటాయి. నేను చూస్తాను, నీ షోస్ అన్ని చూస్తాను. చాలా చాలా బాగా పాడుతున్నావు. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకమ్మా, ఓకేనా? సరే. ఓకే, ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్దామని చేసా అంతే, ఓకేనా? థాంక్యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, బై బై. బై బై. ఓకే బై. బై అండి, థ్యాంక్ యూ సో మచ్. బై అవిన్. బై 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 బై. నన్ను అవిన్ అని పిలిచారంటే నువ్వు పక్కా ఆంటీ అని పిలవాలి వాళ్ళని, తెలుసా? నన్ను ఏం లేదు, నెక్స్ట్ షోలో పడేసి మరి కొడతారు వాళ్ళు. బట్ నిజంగా నువ్వు నిజంగా చాలా చాలా బాగా పాడావు ఇంగ్లీష్ పాట, తెలుసా? నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు, బేబీ బేబీ అనేది తప్ప. కానీ ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదుగా. బట్ ఆ స్లాంగ్ అలా పాడడం అనేది నీకు ఎవరు నేర్పించారు? ఈ పాట విని విని నేర్చుకున్నావా లేదంటే మా అక్క? మీ అక్క నేర్పించిందా? మా అక్క పాడుతుంటే నేను కూడా నేర్చుకున్నా. ఓ, మీ అక్క పాడుతుంటే నేర్చుకున్నా. ఆ స్లాంగ్ ఏమో యుఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెలిసింది. స్లాంగ్ డిఫరెంట్ స్లాంగ్. ఓ, ఎలా మాట్లాడతారు? స్లాంగ్ అంటే నాకు ఇష్టం. వాళ్ళ స్లాంగ్ అంటే ఇష్టమా? బాగుంటుంది. ఎలా మాట్లాడతారు? మాట్లాడు ఒకసారి. ఏ మాట్లాడు, నిజంగానే ఏదో ఒకటి మాట్లాడు, నీకు నచ్చింది మాట్లాడు. ఓకే, నీ ఇష్టం ఏదైనా. My name is Pravasti. I'm studying in 2nd class in Geetanjali Olympiad School. ఓ మై గాడ్, యూఎస్ ఇలా వెళ్ళి ఇలా వచ్చిందండి. అక్కడ స్లాంగ్ ఆల్రెడీ నచ్చేసిందంట. నిన్న ఒక నెల రోజులు ఎన్ని డేస్ ఉన్నావు యూఎస్లో నువ్వు? 45 days. 45 days. ఇంకో 45 days ఉంటే ఇంగ్లీష్ మొత్తం అస్సలు వాళ్ళ స్లాంగ్ ఫుల్గా కదా మొత్తం వచ్చి ఉండేది. యు ఆర్ ట్రూలీ అ బ్లెస్డ్ కిడ్ ఫర్ యువర్ పేరెంట్స్ కదా. దేవుడు కొన్ని బొమ్మల్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాడంట, తెలుసా? అలా చాలా జాగ్రత్తగా, అఫ్ కోర్స్ అన్ని బొమ్మల్ని జాగ్రత్తగానే చేస్తాడు, కానీ నిన్ను కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చేశాడు దేవుడు. బాగా ఎక్స్ట్రా ఏమంటారు ఎక్స్ట్రాగా అన్ని మసాలా యాడ్ చేశాడు నీకు. అందరికి మసాలా యాడ్ చేస్తే నీకు స్వీట్ యాడ్ చేశాడు దేవుడు. అందరికి మసాలా యాడ్ చేస్తే నీకు స్వీట్ యాడ్ చేశాడు. అందుకే నువ్వు షుగర్ ఏంటది చాక్లెట్స్ తినవు, ఐస్ క్రీమ్ తినవు, ఇంకేమేమి తినవు? స్వీట్స్, కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ కదా. ఎక్కువ షుగర్ యాడ్ చేస్తే ఇదేనండి బాధ. ప్రవస్తి, ఇంకో కాలర్ ఉన్నారంట, మాట్లాడదామా? హలో 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 అండి, బాగున్నారా? లవ్ కేక, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ప్రవస్తి ఉందా? అంత డౌట్ ఎందుకండి? హాయ్ ప్రవస్తి, బాగున్నావా? బాగున్నాను. చక్కగా పాడుతావు నువ్వు పాటలు. థ్యాంక్ యూ. ఒక మంచి పాట పాడవా నా కోసం? బట్ పేరు చెప్పండి, తర్వాత పాడతా అని చెప్పు. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడుగు. పేరు చెప్తే పాడతా. పేరు చెప్తే పాడతావా? అక్కడ అవిన్ అంకులేనా ఉంది? అవిన్ అన్నయ్య.
అన్నయ్యనా? ఓకే ఓకే, చిన్నవాడు. అన్నయ్య తమ్ముడు, అవిన్ తమ్ముడేనా? అవును తమ్ముడే. అవిన్ తమ్ముడు గుర్తుపట్టావు అని చెప్పు. అడుగు, గుర్తుపట్టావు ఎవరు అని చెప్పు. ఇగో నీకే తమ్ముడు కాదు, నాకు కూడా తమ్ముడే అని చెప్పు. జయ గారు ఇప్పుడు బాగున్నావా? బాగున్నానండి. లవ్ కేక సూపర్. ఫస్ట్ ప్రవస్తి పాట తర్వాత ప్రవస్తి. నీకు ఇష్టమైన పాట పాడు. నీకు ఏ పాట అంటే ఇష్టమో ఆ పాట పాడు. నీ ఇష్టం ఏదైనా పాడు. సన్నజాజి పడగా మంచి కాడ పడక సన్నజాజి పడక మంచి కాడ పడక చెల్లగాలి పడక మాట వినకుండి ఎందుకే సన్నజాజి పడక మంచి కాడ పడక చెల్లగాలి పడక మాట వినకుండి ఎందుకే అడిగితే సిక్కేసిందే సిగ్గులో ముక్కేసిందే మొగ్గల బుక్కే కంది పోయే సన్నజాజి పడక మంచి కాడ పడక చెల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే కొండమల్లి పువ్వులన్నీ గుండెల్లోని నువ్వులన్నీ దండే కట్టి తోచుకున్న నీ కొరకే పండు వెన్నెలంటీడు ఎండల్లో నా చిన్నబోతే పండించగా చేరుకున్న నీ దరికే అంటాదండా నీవేనని పండు గంట నాదేనని ఉండి ఉండి ఊగింది నా మనసే కొండపల్లి బొమ్మాయిక పండు చెండు దోచేయన నిండే పంచే వేళయింది అవే నిండే పంచే వేళయింది రావే సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే సూపర్ 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 ప్రవస్తి. నువ్వు అక్కడ ఇండియాలో ఉన్నావు, నేను ఇక్కడ న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నాను. దగ్గరగా ఉంటే ఇప్పుడు మంచిగా నిన్ను ఇప్పుడు హగ్ చేసుకోవాలనిపిస్తుంది. చాలా క్యూట్ గా ఉన్నావు, అంతే క్యూట్ గా పాడావు నాన్న. ఎక్కడ నీకు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, ఎలా వచ్చింది చెప్పు? నీకు ఇలా చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇంట్రెస్టా? అవును, బాగా పాటలు అంటే ఇష్టము. మా అక్క నేర్చుకున్నప్పుడు వెనకాల నుంచి పాడేదాన్ని, అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. అప్పుడు మా మమ్మీ చూసి అప్పుడు ప్రోగ్రామ్స్ వెళ్ళాను. అలా అవునా, చాలా 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 బాగా పాడుతున్నాను నాన్న. అలాగే మంచిగా అలాగే నేర్చుకో, ఇంకా బాగా కృషి చెయ్యే, పెద్ద సింగర్ అయిపోతావు. థ్యాంక్ యూ ఆంటీ. సో స్వీట్ జయ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. మీ తమ్ముడికి కూడా బాయ్ ప్రవస్తి. నా తమ్ముడు లేడు. నేనే నీ తమ్ముడు. నా అన్నయ్య కాదు, తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు కదా, చిన్నవాడమ్మా. విను, నీకంటే చిన్న. నాకు 7 years. నాకు 4 years. ఆయనకి 6 పాపం. ఎవర్ గ్రీన్ అవిన్ అన్నయ్య. ఎవర్ గ్రీన్ 6 years. 50లో కూడా 5 కదా, అందుకే అలా. సో స్వీట్ జయ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. టేక్ కేర్ మరి. బాయ్. దట్ వాజ్ సో స్వీట్. అంత పెద్ద పాట ఎలా గుర్తుంది నీకు? గుర్తుంటది. అంటే గుర్తుంటుందా? సరే, నీకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం అన్నావు కదా. 10 + 21 ఎంత?
35. 35 ఓకే. 33. మమ్మీ చెప్తుంది పక్క నుంచి చూడు. ఇంకో కాలర్ ఉన్నారు. హలో 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 అండి. హాయ్ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరక్కడ? హాయ్ బంగారు. హాయ్ ఆంటీ. ముందు మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడే నిద్ర లేచారా లేదంటే బెంచ్ కింద కూర్చున్నారా? రెండోది కరెక్ట్ కదా, బెంచ్ కింద ఉన్నారు కదా. వాళ్ళు ఆఫీస్ లో ఉంటారు ప్రవస్తి. ఏం చేస్తారు తెలుసా, మనం చైర్ లో కూర్చున్నాం కదా ఆఫీస్ లో కూర్చొని, వాళ్ళు చైర్ లో నుంచి వాళ్ళ సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ ఉన్న బెంచ్ ఉంటుంది కదా, సిస్టమ్ టేబుల్ కింద కూర్చొని మాట్లాడతారు. అవును, అడుగు. కంప్యూటర్ ముందు వాళ్ళు కింద కూర్చుంటారు, కంప్యూటర్ కింద. కంప్యూటర్ ముందు కింద కూర్చుంటారు వాళ్ళు. చైర్ లో కూర్చుంటారు. చైర్ లో కూర్చొనివ్వరు. సరే మీ పాట విన్నాక ఎక్కడ కూర్చోలేదు తల్లి. ఇంటిని చెప్పాలని అంత మాట్లాడుతున్నా. థ్యాంక్స్ చెప్పు ఆంటీ, మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. వెల్కమ్ నానా. నీ గొంతులో ఏమైనా దేవుడి పాట, ఒక పాట వినాలని ఉంది తల్లి. దేవుడి పాట ఏదైనా పాడితే వినాలని ఉందంట ఆంటీకి. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, నీ పదములొత్తిన పదము నీ పదము, నిత్య కైవల్య పదము, నీ కొలువు తీరిన తనువు ఈ తనువు, నిగమార్థ నిధులున్న నిలవు, కోరిన మిఖిలిన కోరికేమి నిన్ను కొనియాడు కృతుల పెంగిధి తప్ప, చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప, శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి. ఎక్సలెంట్ తల్లి. థ్యాంక్ యూ అండి. ఎంత చక్కగా పాడావు తల్లి. తెలుసా నాకు ఒక బాబు ఉన్నాడు, నీ ఏజే అని కూడా 7 years. బాగా అల్లరి చేస్తాడు. నువ్వు అల్లరి చేస్తావా? నువ్వు అల్లరంటే చేస్తావా? చేయదంట. బట్ ఇంతకీ మీ పేరు చెప్పలేదండి మీరు? నా పేరు మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారు. వెల్ సో స్వీట్ అండి మహాలక్ష్మి గారు. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. నిజంగా బాయ్ బాయ్ అండి. టేక్ కేర్. మీ పేరెంట్స్కి తర్వాత మీ గురువులకి 2 చేతులారా నమస్కారం. కారణం ఒకటే చెప్పనా, ఇంత బాగా పాడుతున్నావు చూడు, నీ మీద వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, నిన్ను నమ్మి నీకు నేర్పించడం, నీకు చెప్పడం, నువ్వు నేర్చుకుంటావు కరెక్టే, కానీ వాళ్ళు చెప్పాలి కదా కదా అది. అందుకే గురువులకి పేరెంట్స్కి అంతే, ఇంకొక మాట లేదు నా దగ్గర. హవెవర్ అయితే ఇప్పుడు పని చేద్దాం ప్రవస్తి. కాలర్ అంట, మాట్లాడదాం. హలో మురళి గారు, ఎక్కడి నుంచి? యూరోప్ నుంచి. ఓ గుడ్ ఈవినింగ్. యూరోప్. నమస్తే 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 మురళీభాయ్, ప్రవస్తితో మాట్లాడండి, చకచకా మాట్లాడండి తొందరగా. నమస్తే ప్రవస్తి. కొన్ని కష్టంగా ఉన్నది కానీ నీ ఫేస్ ఖతర్నా. థ్యాంక్స్ చెప్పు అంకుల్ కి. థ్యాంక్ యూ అంకుల్. పర్లేదు, థ్యాంక్స్ చెప్పావా.
అంకుల్ అన్న అంకులు ఆంటీలు అన్నది మనం మామ అత్త పిన్ని బాబాయిలు ఇట్లా పేర్లు పెట్టు సరే మామ ఆంటీలు అంకులు ఏం చెప్పదు మనం. సరే మామ. నాకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా పిల్లికి మా ఆ పిల్లలకి వాళ్ళు గార్బన్లకాయలు కానీ ఇంత మంచి పాట నేను చెప్తున్నా వాళ్ళందరికి ఈ వీడియోలు అన్ని పంపిస్తాను నేర్చుకోండి అని చెప్పి. మురళి గారు ఒక్క నుంచి అలాగే లైన్ లో ఉండండి. నీలాంటి చిన్న చిన్న పిల్లలే ఉన్నారంట, వాళ్ళందరూ గాడిదలు అంటే తెలుసా నీకు? సో అలా అయ్యారంట, కానీ నీలాగా ఎవ్వరు స్వీట్ గా క్యూట్ గా అవ్వలేదని ఆయన అంటున్నారు తెలుసా. నిన్ను చూపెట్టి వాళ్ళకి ఈ పాపలాగా నేర్చుకోవాలి అని చెప్తారంట. మళ్ళీ చెప్పు థ్యాంక్స్ మామ అని చెప్పు. హలో అవిన్ గారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు పవన్ అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. పవన్ గారు గుడ్ ఈవినింగ్. అవిన్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. హలో సార్, మీ రేడియో బంద్ చేస్తే మా మాట వినొచ్చు మీరు. చేశానండి. గుడ్ బాయ్. ఇప్పుడు పవన్ గారు ప్రవస్తితో మాట్లాడండి. ఇవ్వండి. హలో ప్రవస్తి. హాయ్ అంకుల్. చాలా బాగా పాడుతున్నావు అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. హలో థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్ యూ అంకుల్. ప్రవస్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అమ్మా. మీ అక్క పేరేంటి? ప్రణతి. ప్రవతి, నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్పు. ఎందుకోసం అంటే ఇలాంటి ఆనిముత్యాన్ని మా తెలుగు వాళ్ళకి అందించినందుకు. మీ అక్క కానీ సంగీతం నేర్చుకోకపోయింటే నీకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చిండేది కాదేమో. అలాగని కాదు, మేబీ నిన్ను ఇన్స్పైర్ చేసిన దానికి మీ అక్కని మెచ్చుకోవాలమ్మా. తప్పకుండా. మీ ఇద్దరు కలిసి పాడితే ఎప్పుడైనా వినాలని ఉంది. నా తరపు నుంచి మీ అక్కకి, అలాగే నిన్ను ఇంత ప్రోత్సహించిన మీ పేరెంట్స్ కి చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హలో థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ అంకుల్. ఓకే అమ్మా, థ్యాంక్స్ అలాట్. నువ్వు ఇంకా ఇలాగే మంచి మంచి పాటలు చాలా పాడాలి, చాలా వృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అండ్ ఇంకో కాలర్ అంట, మాట్లాడిద్దామా? హలో. హాయ్ అవిన్. హాయ్ అండి. హాంకాంగ్ ఎలా ఉంది? హాంకాంగ్ ఎలా ఉందో చెప్పలే ఫస్ట్. హాంకాంగ్ బాగుంది. మళ్ళీ జయ గారు తెలుసా, అర్ధరాత్రి నిద్రలో ఉంది హాంకాంగ్. ఓకే, హాంకాంగ్ అనే కంట్రీ నుంచి మళ్ళీ జయ గారు, ఈవిడ వేరే జయ గారు. హలో. మరి ప్రవస్తి, ఇందాక నుంచి నువ్వు చాలా ముద్దు ముద్దుగా చక్కటి పాటలు పాడావు, సంగీత పరంగా ఉన్న పాటలు పాడావు, సినిమా పరంగా ఉన్న పాటలు పాడావు, చాలా బాగా పాడుతున్నావమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. నిజంగానే ఇందాక అవిన్ చెప్పినట్టు నీలో హార్మోనియం పెట్టేస్తున్నా. నేను కాదండి, కోటి గారు అన్నారు. అదే కోటి గారు చెప్పారు కదా అవిన్ ఇందాక, హార్మోనియం పెట్టిలాగే ఉంది. వింటున్నప్పుడు ముందు జానకి గారు పాడుతున్న పాట ఉంది, గోవులు తెల్లన గోధూళి నల్లన. ఆ పాట పాడినట్టుగా సేమ్ అదే వాయిస్ లాగా అనిపించింది అనమాట. తను ఎప్పుడైనా ఆ పాట పాడుతున్నప్పుడు విన్నారా? షోలో పాడింది యాక్చువల్లీ, జీ సరిగమపాలో ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ పాడిన పాట అది. అవునా? ఎంత స్పష్టంగా పలుకుతుందంటే ఒక్కొక్క పదాన్ని. మరి ఇంగ్లీష్ పాట పాడేవరా కన్నా హిందీ వచ్చా నీకు? హిందీ ఒకటి వచ్చు. ఒక పాట వచ్చా? వచ్చు. పాడతావా? మొత్తం పాట వద్దులే, కొంచెం పాడు. ఇందా నుంచి బోల్డ్ అని పాటలు పాడేసావు కదా, అలసిపోయి ఉంటావు. కొంచెం పాడు హిందీ పాట. ఓకే. अनोनी बचना वो गाना गेरी तेरे हाथ कभी ना आनी मन मन चाहे दुनिया सारे मेरे इश्क की है दीवानी है यू अनोनी बचना वो गाना गेरी तेरे हाथ कभी ना आनी मन को है दुनिया सारे मेरे इश्क की है दीवानी अब दिल करता है हौले हौले से मैं तो खुद को गले लगा हूँ किसी और की मुझको जरूरत क्या मैं तो खुद से प्यार जताऊँ What's my name? What's my name? What's my name? My name is Sheila. Sheila की जवानी. I'm too sexy for you. मैं तेरे हाथ ना आनी. Na 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 Sheila. Sheila की जवानी. I'm really sexy for you. मैं तेरे
సో స్వీట్. ఓ మై గాడ్ మై గాడ్. ఈ పాట కూడా పాడిందండి తను జీ సారెగమపాలో. అవునా, మేము చూడం కదా, అవి తెలీదు. ఏదో ఈ లిటిల్ స్టార్ ని మేము ఇప్పుడు టోరీ ద్వారా తెలుసుకున్నాము. అండ్ ఇందాక కొంతమంది మన వాళ్ళు అన్నట్టుగా యూట్యూబ్ లో ఇప్పుడు తప్పనిసరిగా ఫాలో అయిపోతాం అనమాట ప్రశస్తిని. నా బాధ్యత. మై నేమ్ ఇస్ షీలా అని పాడద్దు, ఇంకా మై నేమ్ ఇస్ ప్రవస్తి అని పాడాలి. ఓకే, సో స్వీట్ జయ గారు. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, బై మా, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థాంక్యూ. బై అవిన్, థాంక్యూ. బై అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఈ రోజు చెప్తున్నాను, అందరూ వెళ్ళి యూట్యూబ్ లో అర్జెంట్ గా ప్రవస్తి వీడియోస్ అని కొట్టేయండి, వచ్చేస్తాయి. సింగర్ ప్రవస్తి షోస్ అని కొట్టేయండి, అన్ని వీడియోస్. ప్రవస్తిలో STI కదా, TI THI అని కొట్టినా కానీ వస్తాయి తెలుసా. యూట్యూబ్ లో అలా పెట్టారు, రెండు పెట్టారు. వాళ్ళు ఇంకో కాలర్ అంట. హలో హలో. హలో అండి. హలో అండి, నేను టోరీకి ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను. నాకు అర్థమైంది అది, మీరు అలా కంగారు పడ్డంలోనే. మీ పేరు? నా పేరు అవినాష్ అండి. నా పేరేనా? ఎక్కడి నుంచి? నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ అండి అవినాష్ గారు. నన్ను నేనే పిలుచుకున్నట్టుంది. ఆక్వర్డ్నెస్ ఏదో ఉంటుంది, ఏంటండి? ఆక్వర్డ్నెస్ ఏదో ఉంటుంది, సేమ్ టైం కస్తుంది. యా అదే ఉంది. సరే పర్లేదు, తర్వాత మాట్లాడుకుందాం అవినాష్ భాయ్. ఫస్ట్ ప్రవస్తితో మాట్లాడండి. హాయ్ ప్రవస్తి. హాయ్ అంకుల్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అంకుల్. ప్రవస్తి, నువ్వు మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి, ఎందుకంటే నేను ముందు వీడియోస్ చూడలేదు. బట్ రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు యూట్యూబ్. ఐ విల్ లిసన్ ఫ్యూ సాంగ్స్. లిటిల్ ఛాంప్స్ లో పాడినవి చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అండ్ యూ షుడ్ కన్సిడర్ సింగింగ్ యాజ్ కెరియర్. ఓకే. అవినాష్ గారు ఉన్నారా? సార్ ఉన్నాం సార్. సార్ కాదన్నా. అన్నా అంట, చూడండి నేర్చుకోండి. అవిన్ తమ్ముడు అని పిలవాలి అంట. సింగింగ్ గురించి అంటే నాకు ఇప్పుడు ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది సింగింగ్ కూడా సీరియస్ గా తీసుకుంటున్నారండి. అబ్సల్యూట్లీ అండి. బట్ వన్ థింగ్ ఏంటి మిస్ అవుతున్నారంటే, పాడడం వరకు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సింగింగ్ ఆ ఫీల్డ్ లో ఎడ్యుకేషన్ అన్నది చాలా తక్కువ ఉందండి. అంటే ఒకటండి, మనకి ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ మనం ఎక్కువ చేయగలుగుతామో ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి, కానీ మనం దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటాం అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. మనకున్నాయి తెలుగు ఇండస్ట్రీలో అయితే చాలా వరకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ దాన్ని ఎవరు ఎంతగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది, ఎందుకంటే డెడికేషన్ ప్రాక్టీస్ అనేది ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అవును, ఆపర్చునిటీస్ వేరండి. నేను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, దాని గురించి 4 years ఇంజనీరింగ్ చేస్తున్నాడు. బట్ ఒక సింగర్ అంటే దాని గురించి ఎంత ఎన్ని కోర్సులు చేస్తున్నాడు అన్నది మీకు తెలిసి ఉంటుంది. అది డిపెండ్స్. అంటే ఇప్పుడు మనకు చాలా మంది మంచి మంచి గురువులు ఉన్నారు, రామాచారి గారు, వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఎగ్జాక్ట్లీ. సో నేనంటే ఈ పిల్లలకి ఏంటంటే టిపికల్ కెరియర్ కానీ కన్వెన్షనల్ కెరియర్ కానీ తీసుకొని అండ్ దెన్ దే హావ్ టు గో త్రూ సైన్స్, మ్యాథ్స్ అవన్నీ చదువుతూ కూడా మళ్ళీ సింగింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. అంటే అది వాళ్ళ పేరెంట్స్ కాన్ఫిడెంట్ ఎనఫ్ సింగింగ్ నే కెరియర్ తీసుకొని చిన్నప్పటి నుంచి సింగింగ్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు పెడితే దే విల్ బికమ్ గుడ్ సింగర్స్ అండ్ దే విల్ బి సింగర్స్ అట్ ఎర్లీ ఏజ్. అది నేను అబ్జర్వ్ చేసింది. ఇది ఐ షుడ్ షేర్ దట్. టూ గుడ్. అందరి పేరెంట్స్ వింటున్నారు కాబట్టి, ఐ మీన్ కిడ్స్ అందరి పేరెంట్స్, సో దే విల్ టేక్ ఇట్ యాజ్ కన్సిడరేషన్ అండ్ యూనో వాళ్ళు ఆలోచించి దీన్ని అమల్లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో అవినాష్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. మరి థ్యాంక్ యూ అవినాష్. ఇలాగే వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా? టేక్ కేర్ అవినాష్. బాయ్. హీ ఈస్ అవినాష్ ఫ్రమ్ బెంగళూరు. ఐ యామ్ అవిన్ ఫ్రమ్ హైదరాబాద్ కదా. నువ్వు ప్రవస్తి ఫ్రమ్ హైదరాబాద్. మళ్ళీ చెప్పు. నేను ప్రవస్తి ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పు. నేను ప్రవస్తి ఫ్రమ్ హైదరాబాద్. నేను ప్రవస్తి ఫ్రమ్ హైదరాబాద్. వెల్ ప్రవస్తి, 2 గంటలు అయిందమ్మా మన ఇద్దరం షో స్టార్ట్ చేసి, తెలుసా? నిన్ను ఇంటికి పంపించేయాలి ఇప్పుడు. ఇంకాసేపు ఉంటావా ఇక్కడే? ఉంటావా నువ్వు? నీకు నచ్చిందా షో? బాగా నచ్చిందా? మీ మమ్మీని చూడకు, నన్ను చూడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ నా స్టూడియోకి? మళ్ళీ ఇద్దరం మనమే ఇలా కలిసి షో చేసేసాం. వెల్
తను నాట ఆట టాస్క్ ఇంకా అక్కడ వీక్ ఎండింగ్స్ అక్కడ మామూలు ప్రోగ్రామ్స్ అక్కడ. షో టైం ఆల్మోస్ట్ అయిపోయింది ప్రవస్తి. బట్ యునో ప్రపంచ తెలుగు మహాసభలు ఈ సంవత్సరం జరగబోతున్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు ఏదైతే ఉందో ఈ నెల 29వ తారీఖున తిరుపతిలో అక్కడ పాడుతుంది ప్రవస్తి. ఈసారి ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినటువంటి మొట్టమొదటి సింగర్ అండి. అండ్ ప్రవస్తి మనకు చివరి కాలర్ ఉన్నారంటే మాట్లాడేద్దామా? హలో అవిన్. అంబరీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పాప షో బాగుంది, వింటున్నాను. థ్యాంక్ యూ అండి. మాట్లాడండి తనతో. హలో 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 అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. బాగుంది, గొంతు బాగుంది, వాయిస్ బాగుంది, పాటలు వింటున్నాను. షో సరే చెప్దా, హాయ్ చెప్దామని చెప్పి నీకు ఫోన్ చేశా. థ్యాంక్ యూ అంకుల్. సో స్వీట్ అంబరీష్ గారు. కబుర్లు చెప్పు. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? ఏ స్కూల్? గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్, ఐఐటి. ఐఐటి. గుడ్ గుడ్, బాగుంది. సరే అవి ఇంకా బాగా పాడమ్మా, మంచి పాటలన్నీ. సరే అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంబరీష్ గారు. థ్యాంక్ యూ సార్. నీకు ఇప్పుడు నుంచి ఐఐటియా? స్కూల్ అది మాకు ఇప్పటి నుంచే చెప్పారు, 8th క్లాస్ నుంచి చెప్తారు. అవునా? 8th క్లాస్ నుంచి ఐఐటి చెప్పేటప్పుడు నాకు వద్దు అని చెప్పు. నువ్వు ఐపీఎస్ అవ్వాలి అనుకుంటున్నావు కదా, మనకు ఐఐటి ఎందుకు చెప్పు కదా కదా. ఐఐటి చేస్తే ఇంజనీర్లు ఏమంటారు, ఐఐటి చేస్తే బీటెక్ చేస్తారంట. బీటెక్ చేసి ఏం చేస్తారు? బీటెక్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అదే రొటీన్, అదే ఆఫీస్కి పోయి రోజు అదే చైర్లో కూర్చొని పని చేస్తారు. అదే సిస్టమ్, టక కొట్టుకోవాలి వాళ్ళు. అదే మనం సింగర్ అయినాం అనుకో, ఒక్కొక్క రకమైన పాట ఒక్కొక్క దగ్గర పాడొచ్చు కదా. టైం పాస్, పాటే జీవితం అనుకున్నప్పుడైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. వర్క్ అయితే ఇంకా ఏది అయిపోయాక చేయలేం కదా. అవును, పాటలు డాన్స్ కూడా చేయలేంగా, పాటలు అయితే పాడొచ్చు. ఎంత బాగా చెప్తున్నావు. అందుకే పాటలు నేర్చుకున్నా. హౌ స్వీట్, హౌ స్వీట్. లిసనర్స్ మీకు అందరికి చెప్పాలండి, ప్రవస్తి మాటలకి నా మాటలకి మా ఇద్దరి మధ్యలో ఉన్న కన్వర్జేషన్ చూసి పాపం వాళ్ళ అమ్మ అక్క నుంచి పక్కన కూర్చున్నారు, కింద పడి మీద పడి నవ్వుకుంటున్నారు. లాల్ రోఫిల్ అంటారు కదా, ఈ రెండు అక్కడ అవుతున్నాయి అనమాట కదా ప్రవస్తి. దట్స్ ఆల్ ఫ్రమ్ ద డే టు డే. ఎంత హ్యాపీగా ఉంది నాకు అంటే. వెల్ లిసనర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, త్వరలో మళ్ళీ ప్రవస్తిని నేను పిలుస్తాను, చిన్నపిల్లల్ని ఇలా పిలుస్తానే ఉంటాను. సో గెట్ రెడీ, మంచి మంచి పిల్లలు, బుడ్డి పిల్లలు. కానీ ప్రవస్తి నిన్ను మళ్ళీ పిలుస్తాను, ఈ నెల కానీ వచ్చే నెల కానీ తప్పకుండా. ఓకేనా? మళ్ళీ రావాలి స్టూడియోకి, అందరితో ఇలాగే మాట్లాడాలి. ఈసారి ఇంకా బోల్డ్ పాటలు పాడుకుందాం మనం, ఓకేనా? అది ప్రవస్తి అనమాట. సో మా లిసనర్స్ అందరితో మాట్లాడడం ఎలా ఉంది నీకు? చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు నీకు కదా. సో స్వీట్. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? లాస్ట్ కాలర్ ఏంట, మాట్లాడతావా? హలో హలో మీరేనా? అడుగు. హలో మీరేనా? అడుగు. హలో మీరేనా? హలో హలో. ఎక్కడ? ఇండియాలో? మేము హైదరాబాద్ లో ఉన్నాం. ఎక్కడ హైదరాబాద్ లో? శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీ. నేను ఎక్కడో తెలుసా? తెలీదు. తెలుసుకోవాలి కదా మళ్ళా. చెప్పాలి కదా మళ్ళా. మీరు ఎక్కడ ఉన్నారు? నేను కర్నూలులో ఉన్నాను, కర్నూలు డిస్ట్రిక్ట్ శ్రీశైలంలో ఉన్నాను. శ్రీశైలం. ఎప్పుడైనా వెళ్ళావు నువ్వు? ఎన్నిసార్లు వచ్చినావు? ఎన్నిసార్లు వెళ్ళావు? 1 time. చిన్నప్పుడు చాలా సార్లు వెళ్ళా. ఇప్పుడు పెద్దగానావా? పెద్దగాక 1 time వెళ్ళాను. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. మళ్ళా ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా ఉంటున్నావు? ఇంకా చిన్నగా ఉన్నప్పుడు. యూకేజీ ఎల్కేజీ ఎప్పుడు? యూకేజీ లో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నాను. అవును, మరి పెద్ద. మళ్ళీ ఎప్పుడు వస్తున్నా? ఇంకా తెలీదు, వస్తాను జనవరిలో. నిన్ను చూడాలి మళ్ళీ ఎట్లా? నాకు తెలీదు. నీ పేరు ఎక్కడ? ల్యాప్టాప్ లో ఉందా? నువ్వు ల్యాప్టాప్ లో ఉన్నావా?
బయటనే ఉన్నా. బయట ఎలా ఉంటావు? మా ఇంట్లో ఉంటాను. అంటే ల్యాప్టాప్ లోపల లేవన్నమాట. ల్యాప్టాప్ లోపల మీరున్నారు. కూడా మీరు అలానే అనిపిస్తున్నారు కదా. సో స్వీట్. థాంక్స్ అంకుల్. ఏంటి? నీ వాయిస్ మా ఇంట్లో అందరూ వింటున్నారు. థాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఒకటేనా, ఇంకేం లేదా? ఇంకంతే. భోజనం చేసినావా, లంచ్ చేసినావా? బిస్కెట్ తిన్నా. బిస్కెట్ నైట్ పూట బిస్కెట్. లంచ్ చేశానుగా నేను. ఎప్పుడు వస్తావు శ్రీశైలంకి? ఫ్రీగా ఉన్నప్పుడు వస్తా. ఎప్పుడు? శ్రీశైలం ఫ్రీగా ఉన్నప్పుడా, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు? నేను ఫ్రీగా ఉన్నప్పుడు. అవునా? శ్రీశైలం ఫ్రీగా ఉన్నప్పుడు రావాలా? నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెల్లదు ఇక్కడ. నేను వస్తే అన్ని ఫ్రీ ఉంటాయి. మల్లికార్జున స్వామి ఫ్రీ ఉండడు. పిల్లలు దేవుడు సమానమే అని చెప్పు. అయితే రావద్దులే శ్రీశైలం. అందుకే నేను ఫ్రీ ఉన్నప్పుడు వస్తా. చలో 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 గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఫన్. బాయ్, టేక్ కేర్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. టేక్ కేర్. బాగా మాట్లాడారు. ఫన్ 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 దట్స్ ఆల్ ఫన్. ప్రవస్తి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఇలా వచ్చినందుకు. నువ్వు బాగా ఇంకా 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 బాగా పాటలు పాడి మీ అమ్మకి, నాన్నకి, మీ బంధువులందరికీ, మీ గురువులకి, మంచి మీ అక్కకి, మా అక్క అని చెప్తుంది ఎక్కడ మిస్ చేశానని, అందరికీ చాలా మంచి పేరు తీసుకురావాలని. యూనో నువ్వు ఈరోజు పాడుతున్నావు అంటే కారణం మీ అక్కే కదా. ఎప్పటికీ మర్చిపోవద్దు అక్కనే, ఓకేనా? గుడ్ గర్ల్ లాగా ఎప్పుడు ఉండేలాగే, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే షో టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్ గాడు. అంటే నిజంగా ఐ లవ్ దిస్ షో స్పెషల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా కాలం తర్వాత ఎందుకో చాలా నచ్చిన షో, మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో ఉన్నంతసేపు ఎక్కడో తెలియని ఆనందం అదంతా. అందుకే అంటారు కదా, పిల్లలతో ఉన్నంతసేపు ఎంత పెద్దవాళ్ళైనా పిల్లలు అయిపోతారని. అదేనేమో నిజమేమో. నేను అంత పెద్దోన్నని కాదు నా ఉద్దేశం, కానీ మనిషి పెరుగుతున్న కొద్ది మనసు కూడా పెరుగుద్ది కదా. అలా నేను ఈరోజు పిల్లాడినే. నేను అందుకే చెప్తాను రోజు నేను వచ్చిన పిల్లాడిని. చాలా హ్యాపీగా ఉంది. ప్రవస్తే నేను మళ్ళీ పిలుస్తాను, మళ్ళీ ఇలాగే ఇంటరాక్షన్ చేద్దాం, మళ్ళీ ఇలాగే పాటలు పాడించుకుందాం, మాట్లాడించుకుందాం. ఇలాగే చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. కాలర్స్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే మాకు ఎలాంటి గెస్ట్ని తీసుకురావాలన్నా. సో మీరు ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి, మాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్తోనే మేము ఏదైనా చేయగలం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బాయ్.